हरे कृष्ण। दंडवत प्रणाम प्रभु। हरे कृष्णा। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्णा हरे दंडवत कृष्ण प्रणाम। प्रभु जी, दंडवत प्रणाम। हरे हरे कृष्णा कृष्णा दंडवत प्रभु प्रणाम। जी, दंडवत प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, हरि बोल। हरे दंडवत प्रणाम। कृष्णा प्रभु हरे दंडवत कृष्ण प्रणाम। प्रभु जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा माता जी। हरे कृष्ण, हरे कृष्ण। మంగళాచరణ. నాతో పాటు అందరూ కూడా ప్రార్థనలు చేయండి. ఆ, हरे कृष्ण, हरे कृष्ण, कृष्ण कृष्ण, हरे हरे, हरे राम, हरे राम, हरे कृष्ण, हरे कृष्ण, कृष्ण कृष्ण, हरे हरे, हरे राम, राम राम, हरे राम, कृष्ण कृष्ण, कृष्ण कृष्ण, हरे हरे राम, राम राम, हरे कृष्ण, हरे कृष्ण, कृष्ण कृष्ण, हरे हरे राम, राम राम, हरे कृष्ण कृष्ण, कृष्ण कृष्ण, हरे हरे राम, कृष्ण कृष्ण, हरे हरे राम, राम राम, हरे कृष्ण कृष्ण, कृष्ण हरे हरे राम, कृष्ण कृष्ण, हरे हरे राम, राम राम, हरे कृष्ण कृष्ण, कृष्ण हरे हरे राम, कृष्ण कृष्ण, हरे हरे राम, राम राम, हरे कृष्ण कृष्ण, कृष्ण హరే కృష్ణ. మమ జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. गुरवे नमः। శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కథా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీతపదకమలాం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సాగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాద సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే నమస్తే సారస్వతే దేవ్యే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది पाश्चात्य देश तारणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्व से नमः। हे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंदा जय द्वैत चंद्र जय गौर भक्तवृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీతలోని ఆ ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని గురించి మనం చర్చించుకుంటున్నాము. ఏ శ్లోకం వరకు చర్చించుకున్నాం నిన్న? 5 వరకు ఐదో ప్రభు. శ్లోకం వరకు అయిపోయింది ప్రభుజీ. 5 ఐదు. అయిపోయింది. ఓకే. సో విశ్వరూప సందర్శన యోగం అనేటటువంటి ఈ యొక్క అధ్యాయం చాలా చాలా ఆ, ప్రాముఖ్యత చెందినటువంటి అధ్యాయం. ఎందుకంటే ఈ అధ్యాయం మొత్తం కూడా భగవంతుని యొక్క స్థుతి ఉంటుంది. భక్తుడు భగవంతుని అర్థం చేసుకొని ఏ విధంగా స్తుతించవచ్చు, ఒకవేళ భగవంతుని ఈ సమస్త విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి ఆ భగవంతుని గనక మనం స్తుతించాలి, చక్కగా స్తోత్రం చేయాలి అంటే ఏ ఏ పదాలు వాడి ఆయన్ని మనం స్తోత్రం చేయొచ్చు అనేటటువంటి గొప్ప ఆ, విషయాలు ఈ అధ్యాయంలో ఉంటాయి. ఆ, సో మనం శ్లోకం చూద్దాం. నాతో పాటు అందరూ చెప్పండి. పశ్చాదిత్యాన్ వసున్ రుద్రాన్ పశ్చాదిత్యాన్ ఆదిత్యాన్ వసూన్ వసున్ రుద్రాన్ అశ్వినో మరుతస్తథా అశ్వినో అశ్వినో మరుతస్తథా మరుతస్తదా బహూన్యదృష్ట పూర్వాణి బహూన్యదృష్ట బహూన్యదృష్టపూర్వాణి పూర్వాణి పశ్చాశ్చర్యాణి భారత. పశ్చాశ్చర్యాణి పశ్చాశ్చర్యాణి భారత. భారత. ఎవరైనా శ్లోకం చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, ధన ప్రణామ్. ప్రభు చదవండి. ప్రభు నరసింహదాస్ ప్రభు. పశ్చాదిత్యాన్ వసూన్
రుద్రాన రుద్రానశ్విన్ అశ్వినో రుద్రానశ్వినో మరుతస్తదా బహున్యా దృష్టపూర్వాణి పాశ్చాత్యార్యాణి భారత. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. కిషన్ ప్రభు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణాం. కృష్ణ, దండత్ ప్రణాం. ఓ భర్తవంశ శ్రేష్ఠుడా, ఇచ్చట ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్వనీ కుమారులను, మరుత్తులను, సమస్త ఇతర దేవతలను కాంచుము. అలాగునని ఇదివరకెన్నడను ఎవ్వరను చూడనట్టియు విననట్టియు పలు అద్భుత విషయములను కాంచుము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. పౌర్ణి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ హరే దండోత్పన్న. కృష్ణ, దండత్. భాష్యంపై శ్రీలప్రభుపాద్ జై. అర్జునుడు శ్రీకృష్ణుని ఆప్తమిత్రుడైనను విజ్ఞులలో అగ్రగణ్యుడైనను శ్రీకృష్ణుని గురించి సర్వము నెరుగుట అతనికి ఇంకనూ సాధ్యము కాలేదు. ఆ వ్యక్త రూపములను వ్యక్తీకరణలు మానవులు కని విని ఉండలేదని ఇష్ట తెలుపబడినది. ఈ అద్భుత రూపములను శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు ప్రకటించుచున్నాడు. హరే థ్యాంక్ యూ కృష్ణ మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ. తర్వాత 2 శ్లోకాలు కూడా చూసి మనం చర్చించుకుందాం కొద్దిసేపు ఈ అధ్యాయం గురించి. తర్వాత శ్లోకం నాతో పాటు చెప్పండి. ఇహైకస్తాం జగత్కృష్ణాం ఇహైకస్తాం జగత్కృష్ణం పశ్చాదస్య చరాచరం పశ్చాదస్య చరాచరం మమ దేహే గుడాకేశ మమ దేహే మమ దేహే గుడాకేశ యచ్చన్యాదృష్టమిచ్చసి. ద్రష్టుమిచ్చసి. ఓకే. కోట ఉషా మాతాజీ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ హరే కృష్ణ ప్రణామాలు. మాత, దండత్ ప్రణామం. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్యాద్యాతచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. థ్యాంక్ యూ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ అనువాదం చదవండి. హరిబోల్ ప్రభుజీ. అనువాదం. గూడాకేశ, నీవు చూడగోరు సమస్తమును నా దోహమున ఇప్పుడు ఒక్కమారుగా కాంచుము. నీవు ప్రస్తుతము ఏది చూడగోరినను మియ భవిష్యత్తును ఏది చూడదలిచినను ఈ విశ్వరూపము నీకు చూపగలదు. స్థావర జంగమాదుల్ని ఒకే స్థానములో దీని అందే సంపూర్ణముగా కలవు. హరిబోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. పౌర్ణి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ హరే దండోత్పన్న. కృష్ణ. భాష్యంపై శ్రీలప్రభుపాద్ జై. భాష్యం. ఒక చోటనే కూర్చుండి ఎవరను సమస్త విశ్వమును గాంచలేరు. ఎంతటి గొప్ప శాస్త్రజ్ఞుడైనను విశ్వమునందలి ఇతర భాగములందు ఏమి జరుగుతున్నదో చూడలేడు. కానీ అర్జునుడు వంటి భక్తుడు మాత్రము విశ్వములో గల ఏ భాగమునందైనాను జరుగు సర్వమును గాంచగలుగును. శ్రీకృష్ణ భగవానుడు భూత భవిష్యత్ వర్తమానములందు దేనినైనాను చూచుటకు కావలసిన శక్తిని ప్రసాదించుచున్నాడు. ఈ విధముగా శ్రీకృష్ణుని కృపచేతనే అర్జునుడు సర్వమును వీక్షింప సమర్థుడయ్యాను. హరే కృష్ణ గురు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. తర్వాత శ్లోకం కూడా చూద్దాం. నాతు మాం శక్యసే దృష్టుం మాం సఖ్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యామే యోగమైశ్వరం. అనువాదము. కిషన్ ప్రభు శ్లోకం చదువుతారా? చదువుతాను మాతాజీ. చదువుతాను ప్రభుజీ. సారీ, నో ప్రాబ్లం, చదవండి. మాం శక్ష్యసే ద్రష్టు మనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సరోజ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే ప్రణామం. కృష్ణ. అనువాదము. కానీ ప్రస్తుత చర్మ చక్షులచే నన్ను దర్శింపలేవు, అందుచే నేను నీకు దివ్య చక్షులను వసుకుచున్నాను. నా యోగ వైభవమును చూడము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. స్వప్నరాజ్ ప్రభు భాష్యం చదవండి. ఇక్కడ వరకు చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండవత్. శుద్ధ భక్తుడు శ్రీకృష్ణుని అతని ద్విభుజ రూపము కంటేను అనన్యమైన ఏ రూపము నందును
చూడగోరడు. అతడు భగవానుని విశ్వరూపమును మనస్సుతో కాకుండా దివ్య చక్షువులతో అతని కృప ద్వారా గాంచవలెను. కనుకనే శ్రీకృష్ణుని విశ్వరూపమును దర్శించుటకు మనస్సును కాకుండా మార్చుకొనవలెనని అర్జునుడు ఉపదేశించబడెను. శ్రీకృష్ణుని విశ్వరూపము అతడు ప్రాధాన్యమైనది కాదు. రాబోవు శ్లోకములందు ఈ విషయము స్పష్టమగును. అయినను అర్జునుడు దానిని చూడగోరినందున ఆ విశ్వరూపమును దర్శించుటకు కావలసిన ప్రత్యేక దృష్టిని భగవానుడు అతనికి ప్రసాదించెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. అనురాధ మాతాజీ ఈ భాష్యం చదవండి. మిగతాది ఇక్కడ నుండి ఇక్కడ వరకు చదవండి. అనురాధ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఈ హైలైట్ చేసిన భాష్యం చదవండి. ధన్యవాదాలు. అది శ్రీకృష్ణునితో దివ్యమైన ప్రేమపూర్వక సంబంధమునందు రస చక్కగా నెలకొనిన అతని భక్తులు అతని విభూతి ప్రదర్శనముచే కాకుండా అతని ప్రేమ లక్షణములచే ఆకర్షింపబడుతురు. శ్రీకృష్ణునితో క్రీడించు వారును అతని మిత్రులను అతని తల్లిదండ్రులు అతని విభూతులను చూపమని ఎన్నడూనూ కోరలేదు. శుద్ధ ప్రేమలో వారెంతగా మునిగి ఉండిరనగా శ్రీకృష్ణుడే దేవాది దేవుడని కూడా వారెరుగకుండిరి. తమ ప్రేమ వినిమయములందు వారు శ్రీకృష్ణుడు దేవాది దేవుడనడి విషయమును కూడా విస్మరింతురు. శ్రీకృష్ణుడితో క్రీడించిన బాలురందరూ గొప్ప పుణ్యాత్ములనియును మరియు అనేక జన్మల పిదపనే వారు అట్లు శ్రీకృష్ణునితో క్రీడింపగలిగిరనియును శ్రీమద్ భాగవతమును చెప్పబడింది. ఆ బాలురు శ్రీకృష్ణుడే దేవాది దేవుడని కూడా ఎరుగకుండిరి. వారు కేవలము అతనిని ఆప్తమిత్రునిగానే భావించిరి. కనుకనే శ్రీ సుఖదేవ గోస్వామి ఈ క్రింది శ్లోకమునందు ఇట్లు చెప్పి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. భాగవతంలో ఏం చెప్తున్నారంటే ఇథాం సతం బ్రహ్మ సుఖానుభూత్య దాస్యం గతానాం పరదైవతేన మయాశ్రితానాం నరధారకేన సాకాం విజుషు కృతు పుణ్యపుంజః. ఈ అనువాదం ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభు. నేను చదవనా? చదవండి ప్రభు. మొత్తం అనువాదం చదివేసేయండి ఇక్కడ వరకు. మంచిది ప్రభుజీ. మహర్షులచే నిరాకార బ్రహ్మముగాను, ప్రభుజీ ఇది పైన తీసేస్తారా? మహర్షులచే నిరాకార బ్రహ్మముగాను, భక్తులచే దేవాది దేవునిగాను, సామాన్య మానవులచే సామాన్య బాలునగాను భావింపబడు పరమపురుషుడు ఇతడే. తమ పూర్వజన్మలందు పెక్కు పుణ్యకార్యములను అనుసరించిన ఈ బాలురు ఇప్పుడు ఆ దేవాది దేవునితో క్రీడించుచున్నారు. శ్రీమద్ భాగవతము 10వ స్కందం 12వ అధ్యాయం 11వ శ్లోకం. సత్యమేమనగా భక్తుడు భగవానుని విశ్వరూపమును చూచుటయందు ఆసక్తిని కలిగి ఉండడు. కానీ శ్రీకృష్ణుడు పలికిన వాక్యమును ధృవపరచుట కొరకు అర్జునుడు ఆ విశ్వరూపమును చూడగోరెను. ఎందుకనగా శ్రీకృష్ణుడు సిద్ధాంతపూర్వకంగా లేదా తత్వపూర్వకంగా మాత్రమే కాకుండా వాస్తవముగానే తనను తాను దేవాది దేవునిగా అర్జునుడికి ఎట్లు నిరూపించుకొనెనో భవిష్యత్ కాలమున జనులు అవగతము చేసుకొనగలరు. అర్జునుడు గురు శిష్య పరంపరా విధానమునకు ఆద్యుడైనందున దీనిని సమర్థించుట మిక్కిలి అవసరము. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగతము చేసుకున్నట యందు నిజమైన ఆసక్తిని కలిగిన వారు మరియు అర్జునుని అడుగుజాడలను అనుసరించువారు శ్రీకృష్ణుడు సిద్ధాంతపూర్వకముగానే కాకుండా వాస్తవముగానే తనను తాను దేవాది దేవునిగా వ్యక్తపరచుకొనేనని అవగతమును చేసుకునవలెను. హరే కృష్ణ ప్రభు. ఇది కూడా చదువు. మేము ఇదివరకే వివరించి ఉన్నట్లు అర్జునుడు విశ్వరూపమును ప్రత్యేకంగా చూడగోరి ఉండలేదని శ్రీకృష్ణుడు ఎరుగును. కనుక అతడు అర్జునునకు విశ్వరూపమును చూచుటకు అవసరమైన శక్తిని ప్రసాదించను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ముఖం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం పాదం శీఘ్రం నిరతారణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ. మనకి 10వ అధ్యాయంలో విభూతి యోగంలో కృష్ణుడు తానుకున్నటువంటి విభూతులు, ముఖ్యమైనటువంటి విభూతులని కృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అర్జునుడు
ఆ ముఖ్యమైన విభూతులుగా భగవంతుడు ఏ విధంగా భాషిస్తుంటారో, భగవంతుడు ఏ విధంగా ప్రకాశిస్తుంటారో ఆ విశ్వరూపాన్ని చూడాలని చెప్పేసి ఆయన చాలా వినమ్రపూర్వకంగా భగవంతుడికి విన్నవించుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ కృష్ణుడు అర్జునుడికి తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తారనమాట. ఆ విశ్వరూపంలో మొత్తం ఈ విశ్వమంతా వ్యాప్తి చెంది ఉంటుంది. మనకి మున్ముందు శ్లోకాల్లో ఏ విధంగా ఈ విశ్వమంతా భగవంతుడు వ్యాపించి ఉన్నారో అది ఆ శ్లోకాలలో వర్ణన వస్తుందన్నమాట. సో ఆ మొట్టమొదటిగా అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నారు ఏమని అంటే తన విశ్వరూపంలో ఏమేం చూడగలడో అర్జునుడు అనేటటువంటి విషయాలని కృష్ణుడు చెప్తున్నాడు. ఆదిత్యులని, రుద్రులని, మరుత్తులని, ఆ ఆ, ఇలాగా ఈ యొక్క స్వరూపాలన్నిటినీ కూడా చూడగలరు. అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి చరాచర కదిలేవి కదలనివి అన్నింటినీ కూడా నా ఈ విశ్వరూపంలో చూడొచ్చు అర్జున అని చెప్పేసి చెప్తున్నారనమాట. అయితే ఆ విశ్వరూపాన్ని చూడడానికి మామూలు మాంసనేత్రంతో చూడలేం, మనకున్నటువంటి ఈ కళ్ళతో చూడలేం. ఆ విశ్వరూపాన్ని చూడాలంటే ఒక గొప్ప మనోమయ దివ్య దృష్టి కావాలన్నమాట. మాంసనేత్రంతో కాదు భగవంతుని మనం దర్శించుకోవాలంటే మనము ఆ మాంసనేత్రంతో కంటే కూడా మనోనేత్రంతో దర్శించుకుంటే చాలా గొప్ప అనుభూతిని చెందుతామన్నమాట మనం. ఎందుకంటే మన మాంసనేత్రంతో దర్శించుకుంటే మనకి కేవలం ముందు ఏదుందో కనిపిస్తుంది తప్ప మనము మన మనస్సులో ఏ విధమైనటువంటి భావన ఉందో మనము చెప్పలేం. ఓ గుడికి వెళ్ళామనుకోండి, గుడిలో విగ్రహం చూస్తున్నట్టే ఉంటుంది కానీ మనస్సులో ఓ వ్యక్తి స్వామి యొక్క విగ్రహాన్ని దర్శించుకున్నట్టే స్వామి విగ్రహం ముందు నిల్చొని చూస్తున్నట్టు ఉంటుంది కానీ మనస్సులో మాత్రం ఏ ఆలోచనలు వస్తున్నాయో, ఏ ఆలోచనలు తిరుగుతున్నాయో మనం చెప్పలేం. కాబట్టి అది దర్శనం కాదు, అది కేవలము ఆ ఆ, అది దర్శనం అని చెప్పేటటువంటి ఒక అబద్ధం అంతే. కాబట్టి ఆ మనోనేత్రంతో గనక మనం దర్శించుకున్నాం అనుకోండి భగవంతుణ్ణి, మనోనేత్రం అంటే భగవంతుడు ఏ విధంగా ఉంటారు అని మనస్సులో భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఆ మనము విజువలైజ్ చేసుకుంటూ ఆ స్వామిని మనము ఆ రూపంని మనం ఆస్వాదిస్తున్నాం అనుకోండి, అది చాలా గొప్ప దర్శనం అనమాట. అందుకే గుడికి వెళ్ళిన తర్వాత కాసేపు కళ్ళు మూసుకొని కూర్చోవాలి అని ఎందుకంటారంటే ఆ చూసినటువంటి భగవంతుని మనము మనస్సు ద్వారా కూడా దర్శించుకుంటున్నామా, మనస్సులో నిలుపుకోగలుగుతున్నామా లేదా అనేటటువంటి విషయాన్ని పరిశీలించుకోవడానికి గుడికి వెళ్ళినప్పుడు భగవంత్ దర్శనం అయిన తర్వాత కాసేపు కూర్చొని ఒక్కసారి కళ్ళు మూసుకొని స్వామిని స్మరించుకొని, అలాగే అక్కడ చెప్పే 4 మాటలు, భగవంతుని గురించి చెప్పేటటువంటి 4 మాటలు వినాలని చెప్పేసి చెప్తారనమాట. కూర్చోవాలి గుడికి వెళ్ళిన తర్వాత అని కొద్దిసేపు. అలాగా మనోదృష్టితో కనుక మనం భగవంతుని దర్శనం చేసుకోవడం అలవర్చుకున్నాం అనుకోండి, భగవంతుడు మనకి ఎప్పుడూ దూరంగా ఉండడు. భగవంతుడు ప్రతినిత్యం కూడా ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు. మనకి విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి అక్షరం, మొట్టమొదటి భగవన్ నామం ఏంటంటే విశ్వం అని వస్తుంది అనమాట. విశ్వం అంటే ఈ సమస్త విశ్వం అంటే ఏంటి? ప్రపంచం. ఇప్పుడు మనకి చూస్తున్నటువంటి ప్రపంచం. ఓకే, భగవంతునికి ఉన్నటువంటి 1000 నామాల్లో మొట్టమొదటి నామం ఏంటి అంటే విశ్వం. అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి సమస్త సృష్టి కూడా ఆయనే. మనం విశ్వాన్ని వేరుగా, భగవంతుని వేరుగా చూస్తూ ఉంటాం. అలాగా వేరువేరుగా చూస్తున్నంతసేపు మనకి భగవంతుని యొక్క పరిపూర్ణ కృప మనకు దొరకదు. విశ్వమే భగవంతుడై ఉన్నాడు, భగవంతుడే విశ్వమై ఉన్నాడు అనేటటువంటి జ్ఞాన దృష్టితోని, భక్తి దృష్టితోని కనుక భగవంతుని మనం దర్శించుకున్నామంటే భగవంతుని యొక్క కృప మనకి అద్భుతంగా లభిస్తుందన్నమాట. అయితే ఈ అధ్యాయంలో భగవంతుని దర్శించుకోవాలంటే కావలసినటువంటి అర్హతలు ఏంటి, ఒకవేళ భగవంతుని దర్శించుకోవాలంటే మనకుండవలసినటువంటి, మనం ఏ విధంగా ఆ భగవంతుని ప్రార్థించాలి అనేటటువంటి విషయాలు మనకి ఈ అధ్యాయంలో తెలుస్తాయి అన్నమాట. చాలా మంది మనకి మీరు దేవుడు దేవుడు అంటుంటారు కదా, భగవంతుని చూపించండి, మాకు చూపిస్తే మేము నమ్ముతామని చెప్పేసి అడుగుతుంటారు అనమాట.
చూపించాలంటే అది సామాన్యులకి చూసేటటువంటి ఎవరు పడితే వాళ్ళకి భగవంతుడు తన స్వస్వరూపంతో చూపించాడు కూడా, చూపించినా కూడా వాళ్ళు నమ్మరు. ఓకే, ఏదో మ్యాజిక్ చేస్తున్నారంటారు తప్ప ఆ, ఈయన భగవంతుడు అని మాత్రం అనరు. ఏదో ఆ, ఆ, మాయ చేస్తున్నారని అంటారు తప్ప నమ్మరు అనమాట భగవంతుని. భగవంతుని మొట్టమొదట దర్శించుకోవాలి అంటే చాలా వినమ్రత ఉండాలి, భక్తి ఉండాలి. అలాగే ఈ అధ్యాయంలో ఆ, ఇంకా కొన్ని విషయాలు చెప్తారనమాట. మనకి చాలా మంది ఎన్నో కర్మలు సత్కర్మలు ఆచరిస్తుంటారనమాట. మరి ఆ సత్కర్మలు ఆచరిస్తే భగవద్ దర్శనం అవుతుందా అంటే ఆ ప్రశ్నకి ఈ అధ్యాయంలో మనకి జవాబు దొరుకుతుందన్నమాట. సో భగవంతుణ్ణి నిజంగా దర్శించుకోవాలి అంటే ఏం కావాలో మనకి ఈ అధ్యాయం చివరిలో అద్భుతమైనటువంటి విషయాన్ని స్వామి ఆ, చెప్తారు. అయితే అర్జునుడికి ఆ క్వాలిఫికేషన్స్, ఆ అర్హతలు ఉన్నాయి కాబట్టి కృష్ణుడు అర్జునుడికి ఆ అదృష్టాన్ని ప్రసాదించి తన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని అర్జునుడికి ఆ ప్రదర్శించారు. ఇది కేవలం అర్జునుడికి అంటే కాదు, మనందరం కూడా ఆ ఈ సృష్టిలో భగవంతుడి యొక్క ఉనికి ఏ విధంగా మనకి అందుబాటులో ఉంది అనేటటువంటి విషయాలన్నీ ఒకసారి మనము ఈ శ్లోకాలు చదువుతున్నప్పుడు ఆ మనస్సుతో ఆయా విషయాలు ఇప్పుడు భగవంతుడు ఇక్కడే చెప్పారు మనకి ఈ ఆ ఈ 11.6 11వ అధ్యాయం 6వ శ్లోకంలో పశ్చాదిత్యాన్ వసున్ రుద్రాన్ అశ్వినో మరుతస్తథా. మనం ఎప్పుడైతే ఆ సూర్య భగవానుని దర్శించుకుంటామో అప్పుడు మనకి వెంటనే భగవంతుడు గుర్తుకు రావాలి. నా స్వామియే ఈ సూర్య భగవానుడు లాగా. ఆదిత్యులు అంటే సూర్యులు, ద్వాదశ ఆదిత్యులని ఉంటారనమాట. ఓకే, వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆదిత్యానాం అహం విష్ణుమని 10వ అధ్యాయంలో చెప్పారు. ఎప్పుడైతే మనం సూర్యుడిని దర్శనం చేసుకుంటామో అప్పుడు మనకి నా స్వామియే ఈ సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నారు అని. అలాగే 11 మంది ఏకాదశ రుద్రులు ఉంటారు. ఓకే, వాళ్ళు వివిధ కార్యక్రమాలు వివిధ ఆ, కర్తవ్యాలు నిర్వర్తిస్తూ ఉంటారనమాట. ఎప్పుడైతే ఆ రుద్రుని మనం దర్శించుకుంటామో అప్పుడు మనకి మన స్వామి మనకి గుర్తుకు రావాలి మనసులో. నా స్వామి ఈ విధంగా ఉన్నారు, తన యొక్క గుణరూపకంగా ఈ విధంగా ఉన్నారు. ఆ, అలాగే ఉమ్, మరుత్తులు అంటే మనకి ఆ మరుద్గణాలని ఉంటాయన్నమాట. ఆ అంటే గాలి ఏదైతే ఉందో ఆ వాయువు యొక్క వివిధ ఆ, మనకి కేవలం పంచభూతాలంటే అగ్ని, నీరు, ఆకాశం, వాయు, భూమి ఇవి మాత్రమే తెలుసు. కానీ ఆ పంచభూతాల్లో మళ్ళీ విభజన ఉంటుందన్నమాట. ఆ పంచభూతాలు ఏ విధంగా ఆ, మళ్ళీ విభజించబడ్డాయి, వాటి యొక్క ఆ, తన్మాత్రికలు, అలాగే ఆ పంచభూతాల యొక్క ఆ విభూతుల్ని, అంటే ఆ పంచభూతాల ద్వారా మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో వాటిని మనకి చేరవేసేయడానికి కూడా కొందరు ఆ దేవతాగణాలు పనిచేస్తూ ఉంటారన్నమాట. సో అలాగా మనకి ముఖ్యంగా తెలిసిన పంచభూతాలు ఐదైనప్పటికీ కూడా మళ్ళీ ఆ పంచభూతాలని సేవిస్తూ ఆ పంచభూతాల యొక్క విభూతుల్ని మనకు అందిస్తూ ఉండేటటువంటి గణాలు కూడా ఉంటాయన్నమాట. సో ఆ గణాలన్నీ వాటినన్నిటిని కూడా ఇక్కడ ఎలాగైతే ఆదిత్యుడు పశ్చాదిత్యాన్ అని అన్నారో, ఆదిత్యులు 12 ద్వాదశ ఆదిత్యులు అంటే మళ్ళీ ఆ 12 ద్వాదశ ఆదిత్యులకి వివిధ కర్తవ్యాలు ఉంటాయన్నమాట. అలాగే రుద్రులు ఏకాదశ రుద్రులు, ఆ ఏకాదశ రుద్రుల్లో ఆ వాళ్ళు చేసేటటువంటి కర్తవ్యాలు ఉంటాయన్నమాట. అలాగా వాళ్ళందరూ కూడా భగవత్ స్వరూపమే, తన విశ్వరూపంలో భాగమే అని కృష్ణుడు చెప్తున్నారు. సో వీళ్ళందరినీ కూడా ఏకకాలంలో నువ్వు చూడొచ్చు. పశ్చాశ్చర్యాని భారత. సో ఒక్కసారి ఏకకాలంలో తన భగవంతుని యొక్క విశ్వరూపంలో సందర్శించుకోవచ్చని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఓకే, అయితే భగవంతుని దర్శించుకోవడానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి అర్హత వినయం, అలాగే భక్తి. ఓకే? సో వినయం ఉన్న చోట ఖచ్చితంగా భక్తి ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక జీవితంలో వినయం గనక మనం అలవరుచుకుంటే భక్తి మనకి మెల్లమెల్లగా సాధ్యమవుతుంది అనమాట. సో అది ఉంటేనే మనకి భగవంతుని యొక్క కృప దొరుకుతుంది. సో ఆ దివ్య నేత్రాలు అది ఉన్నాయి కాబట్టి అర్జునుడికి భగవంతుడు ఆ దివ్య నేత్రాలని ప్రసాదించాడు.
మనందరికీ కూడా ఈ విధమైనటువంటి భావన ఉందనుకోండి, ఈ విధమైనటువంటి ఆ వినమ్రత, వినయం ఉందనుకోండి, భగవంతుడు మనకి కూడా మనను కూడా భగవంతుని దర్శించుకునేటటువంటి అవకాశాన్ని ప్రసాదిస్తాడు. అయితే చాలా మంది భగవంతుని ఈ విధమైనటువంటి విశ్వరూపం, అలాగే ఈ అవ్యక్తమైనటువంటి రూపకంగా దర్శించుకోవడానికి ఇష్టపడరు. భక్తులు ఎవరైతే భగవంతునితో మాధుర్య భావంగా మాధుర్య రసాన్ని పంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనమందరం కూడా భగవంతునితో ఏ విధమైనటువంటి సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఒకసారి చెప్పండి. భక్తి భక్తి సేవకు సంబంధమైన వెరీ గుడ్, వెరీ గుడ్. సంబంధాన్ని, భక్తియుతమైన సంబంధాన్ని. భక్తియుత సంబంధమైనటువంటి. అందుకే కృష్ణుడు మన బ్రహ్మ సంహితలో వస్తుందన్నమాట, ప్రేమాంజనచురిత అనేది. చాలా మంది యోగులు, ఆ, ధ్యానులు భగవంతుని ప్రేమతోటి, ప్రేమైక దాస్య భావనతోటి సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. ఎవరైతే ఆ భగవంతునితో ఉండేటటువంటి సంబంధం మాధుర్య భావంగా మారాలి, అంటే చాలా తీపి అనుభవంగా మారాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారు, అనేటటువంటి ధ్యేయంతో ఉన్నటువంటి వారు భగవంతుని ప్రేమ, దాస్య, భక్తి ఈ ఈ ఈ గుణాలతోని, ఈ విషయాలతోని భగవంతునితో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారనమాట. అయితే ఆ, కానీ భగవంతుని ఈ అవ్యక్తమైనటువంటి విధంగా ఉంటే భగవంతుని ప్రేమించడం సాధ్యమవుతుందా? భగవంతునితో ఉండి, ఆయనతో పాటు, స్వామితో పాటు ఉండి ఆ, ఆయన జరిపేటటువంటి లీలల్లో భాగస్వాములు మనం అవ్వగలమా? కాలేము. ఓకే. సో మనకి భగవంతుడు ఎప్పుడొచ్చినా కూడా, ఎప్పుడు అవతరించినా కూడా ఆయన యొక్క ముఖ్య పార్షదులతోటి ఆయన అవతరిస్తూ ఉంటారనమాట. మనము బృందావన లీల జరపడానికి కృష్ణుడిగా వచ్చినప్పుడు ఈ గోపబాలురందరూ, అలాగే ఆ, ఆ, యశోదామయి, నంద మహారాజ్, దేవకి దేవి, అలాగే వసుదేవుడు, వీళ్ళంతా కూడా ఒకానొకప్పుడు భగవంతుణ్ణి చాలా భక్తితోటి ఆరాధించినటువంటి వాళ్ళన్నమాట. ఓకే. వాళ్ళు ఈ భగవంతుని ఎప్పుడైతే వస్తారో వాళ్ళని సేవించుకోవడానికి వస్తారనమాట. అంటే ఎప్పటికి వాళ్ళే వస్తారా అంటే, ఇక్కడ ఒక తాత్వికమైనటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఓకే. యశోదామయి, నంద మహారాజ్, దేవకీదేవి, వసుదేవుడు, ఇలాగే మిగతా అక్కడ ఉన్నటువంటి గణాలు ఎవరైతే ఉన్నారో, శుబల, కృష్ణుడి యొక్క మిత్రులు, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా క్యారెక్టర్స్, పాత్రలు. ఓకే. సో ఆ పాత్రలలోకి ప్రతినిత్యం భగవంతుడు అవతరించినప్పుడు ఆ పాత్రలో ఉన్నటువంటి ఆత్మలు చేంజ్ అవుతుంటాయి అన్నమాట. ఎలాగంటే ఎవరైతే అంత అర్హత పొందారో ఆ జీవాత్మలకి ఆయా పాత్రని పోషించే అవకాశం ఇస్తారనమాట భగవంతుడు. ఎప్పుడు ప్రతినిత్యం కూడా కేవలం ఒకే జీవాత్మ ఆ పాత్రను పోషించదు. వివిధ రకాల, ఇప్పుడు మీరున్నారు, మనమందరం ఉన్నాము, మనం ఎంతో గొప్ప భక్తి చేశాం, చాలా ఈ శరీరంలో ఉన్నప్పుడు భగవంతుని మీద ఎంతో గొప్ప వాత్సల్య రసాన్ని పెంచుకున్నాం ఈ శరీరంలో ఉన్నప్పుడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకి ఆ భగవంత్ వాత్సల్య రసం అనేటటువంటి వాసన ఉండిపోతుంది. సో అది భగవంతుడు మనకి చెప్పారు కదా, యో యో యాం యాం తనుం భక్తాం శ్రద్ధ యం యం వాపి స్మరణ్ భావం త్యజంతి అంత్య కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితాని 8వ అధ్యాయంలో చెప్పారు. అప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మకి ఈ శరీరంలో ఉన్నప్పుడు భగవంతుని మీద వాత్సల్య రసాన్ని పెంపొందించుకుంది. ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు భగవత్ వాత్సల్య రసం అనేటటువంటి భావనతోటి శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు మరి ఆ జీవాత్మకి ఆ వాత్సల్య రసాన్ని భగవంతుడు ప్రసాదించాలి కదా, అవునా? అవును ప్రభుజీ. అప్పుడు మరి ఆ జీవాత్మకి ఏ విధమైనటువంటి ఆ శరీరాన్ని ఇస్తాడు భగవంతుడు? భక్తియుతమైన భక్తి ఏ కలిగిన శరీరమే. ఏ శరీరంలో ఉంటే గనక ఆ జీవాత్మ భగవంతునితో ఆ వాత్సల్య, అంటే పిల్లల పుత్ర వాత్సల్యం, తల్లిదండ్రుల
ఆ, శరీరంలో ఉంటే, భగవంతుని యొక్క తల్లిదండ్రుల శరీరంలో ఉంటే ఆ రసాన్ని మనము తీర్చుకోగలం. ఓకే. సో అప్పుడు ఈ జీవాత్మని ఎలిజిబుల్ చేస్తారనమాట. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ క్రితం జరిగిపోయిన, ఇప్పుడు మన కలియుగం కంటే ముందున్నటువంటి ద్వాపర యుగంలో ఎవరైతే నంద మహారాజ్, యశోదామయి లాగా ఆ, పాత్రలు పోషించారో జీవాత్మలు, మళ్ళీ నెక్స్ట్ వచ్చే ద్వాపర యుగానికి అందులో ఉండే జీవాత్మలు చేంజ్ అయిపోతారనమాట. సో ఎవరైతే చాలా భక్తి చేస్తారో ఆ ఆ స్టేజ్కి, మనకి ఎలాగైతే ఆ మన సినిమా ఆడిషన్స్ చేసేటప్పుడు ఆ, వాళ్ళకి వివిధ రోల్స్ ఇచ్చి యాక్ట్ చేయమని చెప్తారు. యాక్ట్ చేయమని చెప్పినప్పుడు వాళ్ళు ఆయా రోల్స్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఆ రోల్ చాలా ఖచ్చితంగా, చాలా అద్భుతంగా వాళ్ళు ఆ రోల్లో నటించారు. ఉదాహరణకి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్లో మీరు నటించండి అని చెప్పారనుకోండి, ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్లో ఆయన జీవించాడు అనుకోండి, ఇప్పుడు అతను ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ రోలు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ చేయడానికి ఆయన అర్హుడు. ఆ విధంగా ఆ రోల్లో ఆయన అద్భుతంగా ప్రదర్శించినంత మాత్రం చేత అతనికి ఆ రోల్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనుష్య జన్మ ఎత్తిన మనం జీవాత్మల అందరం కూడా ఈ శరీరాన్ని గనుక, ఈ శరీరంలో ఉన్నంతసేపు ఆ భగవంతుణ్ణి చాలా భక్తితోటి, ఏదో ఒక మనకున్నటువంటి ఎన్ని రసాలతో మనం భగవంతుణ్ణి ఆ, ఆ, తో సంబంధం పెట్టుకోవచ్చు చెప్పడానికి నవరసాలు. ప్రయత్నం చేయండి. 5 రసాలు ఓకే, బ్రహ్మది. చెప్పండి ముఖ్యమైనటువంటి ఏంటి? మాధుర్య రసం, శాంతరసము, సాఖ్య రసం, దాస్య రసం. సాఖ్యరసము, దాక్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసము. వెరీ గుడ్. ఓకే. సో ఈ సాఖ్య రసం అంటే ఏంటి, దాస్య రసం అంటే ఏంటి, మాధుర్య రసం అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలుసు. సాఖ్యం అంటే స్నేహితుడు, దాస్యం అంటే భగవంతుని యొక్క సేవకుడు, మాధుర్య రసం అంటే భగవంతుని ప్రేమించేటటువంటి వ్యక్తి. సో ఈ రసాలు మనం ఈ శరీరంతో ఉన్నప్పుడు గనక ఈ రసాలని మనం పరిపూర్ణంగా ఆ పెంపొందించుకున్నాం అనుకోండి, అప్పుడు ఏ శరీరంతో భగవంతుని దగ్గర ఉండి ఆ రసాలను అనుభవించాలో మనకు ఆ శరీరం వస్తుంది. అంటే మనం భక్తుడు అనేటువంటి వాడు, ఉదాహరణకు చెప్తున్నాను నేను, ఏ భగవంతునికే వదిలిపెట్టేస్తాడు, స్వామి మీరే, మీ కృప, మీ దయ నాకు ఏ ఏ విధమైనటువంటి ఏ విధంగా నన్ను అనుగ్రహిస్తే ఆ విధంగా నన్ను అనుగ్రహించండి అని భగవంతుడికే వదిలిపెట్టేస్తాడు. కానీ మనకి ఆ మనం పెంపొందించుకున్నటువంటి భగవంతునితో మనం పెంపొందించుకుంటున్నటువంటి సంబంధం ద్వారా మనకి ఏ విధమైనటువంటి స్థితి కలిగే అవకాశం ఉంది అనేటటువంటి విషయాన్ని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. సో అలాగా ఈ భగవంతునితో వచ్చేటటువంటి పార్షదుల్లో ఉండేటటువంటి జీవాత్మలు ప్రతినిత్యం చేంజ్ అయిపోతారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కలియుగం తర్వాత వచ్చేటటువంటి సత్యయుగము, తర్వాత త్రేతాయుగము, తర్వాత ద్వాపర యుగము, ఈ యుగాల్లో భగవంతుడు ఏ ఏ స్వరూపాల్లో వస్తాడో మళ్ళీ మనకి ఆ ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ యుగాల్లో భగవంతుడు ఆయా రూపాల్లో వచ్చినప్పుడు మళ్ళీ ఆయనతో పాటు పార్షదులు వస్తారు. వాళ్ళలో ఉండే జీవాత్మలు వేరు. ఇప్పుడు ఎవరైతే చక్కగా భక్తి సాధన చేస్తున్నారో వాళ్ళకి అవకాశం దొరికే అదృష్టం దొరికే అవకాశం ఉందన్నమాట. అలాగా మనం భగవంతునితో పెంపొందించుకునేటటువంటి ప్రతి ఒక్క సంబంధానికి మనకి చక్కటి స్థితి దొరుకుతుందన్నమాట. సో అర్జునుడు ఆ విధంగా భగవంతుణ్ణి ఆరాధించాడు కాబట్టి అంటే ఇక్కడ 2 విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఒకటి డౌట్ఫుల్, ఒకటేమో మన ఏమంటారు, ఒకటి అనుమానము, ఒకటి ఇంకొకటేమో ఆ తనకున్నటువంటి ఆ ఆలోచన, ఏదైతే ఆలోచన ఉందో దాన్ని నివృత్తి చేసుకోవడం. అనుమానం అంటే ఇది నిజమా కాదా అనే ప్రశ్న అనుమానం కిందకి వస్తుంది. ఇది నిజమే కానీ నాకు అర్థం కావట్లేదు అని అడగడము, అది చాలా సాత్వికంగా నివృత్తి చేసుకునేటటువంటి ప్రశ్న అన్నమాట. ఇప్పుడు అర్జునుడు చాలా విన్నాడు భగవంతుని గురించి, అంత గొప్ప గొప్ప శక్తులు, విభూతుల గురించి విన్నాడు. ఒకసారి నాకు చూడాలని ఉంది అని ఒక కాంక్ష, కోరిక అర్జునుడికి. ఆ కోరికని భగవంతుడు ఈ విధంగా విశ్వరూపం ద్వారా అర్జునుడికి దర్శింపజేస్తున్నాడు అనమాట. సో అది మనకి విశ్వరూపంలో
భగవంతుని యొక్క విశ్వరూప సందర్శన యోగంలో మనం ఆ, తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. అలాగే భగవంతుని దర్శనం కావాలి నాకు చూపేయండి అంటే వాళ్ళకి ఈ రిఫరెన్సెస్ చూపెట్టాలి మనం భగవంతుడికి. వాళ్ళు ఎవరైతే అడుగుతారో నువ్వు ఈ విధంగా పూర్వకంగా ఉండు, ఈ విధంగా భక్తితోటి ఉంటే అప్పుడు నీకు భగవంతుని యొక్క దర్శనం కలుగుతుంది. అంత ఆ, నువ్వు ఆ విధంగా ఉండలేవా, అయినా కూడా నువ్వు భగవంతుని దర్శనం చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే నీకు కనిపిస్తున్నటువంటి పంచభూతాల రూపకంగా నువ్వు భగవంతుని దర్శనం చేసుకోవచ్చు. ఈ పంచభూతాలు ప్రతి ఒక్కడు వాడు భగవంతుడి మీద భక్తి ఉన్నా లేకపోయినా, ఆస్తికుడా నాస్తికుడా దుర్మార్గుడా, ఆ, ఆ, భగవంతునికి చాలా దగ్గరగా ఉన్నాడా, భగవంతుని నిందిస్తున్నాడా స్తుతిస్తున్నాడా, ఇవే సంబంధం లేకుండా ప్రతి ఒక్కడు కూడా ఆ పంచభూతాల రూపకంగా భగవంతుని ఆస్వాదించవచ్చు, దర్శించుకోవచ్చు. అంతవరకే అర్హత ఉంటుంది. భక్తులకి మాత్రం అంతకంటే అతీతమైనటువంటి అర్హత దొరుకుతుందన్నమాట. ఓకే. సో అది మనకి ఈ అధ్యాయంలో ఆ, చెప్పగానే మనకి స్వామి చెప్తున్నారనమాట. సో భగవంతుని గనుక తన దివ్యమంగళ ఆ, తన స్వస్వరూపంతో దర్శించుకోవడమే భక్తుడి యొక్క ముఖ్యమైనటువంటి ధ్యేయం ఉంటుంది. ఓకే. ఆ, అదే మనకి ఈ అధ్యాయంలో ఇంకా ముందు ముందు తెలుస్తుంది అనమాట. మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళామనుకోండి, మనం గుడికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి భగవంతుని ఏ విధంగా స్తుతించాలి, ఏవో కొన్ని శ్లోకాలు తెలుస్తాయి. కొన్ని శ్లోకాలు మనం చదువుతూ ఉంటాము. కానీ భగవంతుడు ఏ విధంగా మనని నడిపిస్తున్నాడు, ఈ సృష్టిని నడిపిస్తున్నాడో అవన్నీ కూడా ఈ శ్లోకాల్లో, ఈ ముందు ముందు వచ్చే శ్లోకాల్లో చక్కగా వివరించబడ్డాయి అన్నమాట. ఆ ఈ ఈ అర్జునుడు ప్రశ్నిస్తాడు, తర్వాత కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. కృష్ణుడు ఏ విధంగా విశ్వరూపాన్ని చూపించాడో మళ్ళీ సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్తాడు. చెప్పి అలాగే ఆ విశ్వరూపాన్ని చూసి అర్జునుడు ఏ విధమైనటువంటి హావభావాల్ని పొందాడో చెప్తాడు. అర్జునుడు వెళ్ళినటువంటి ఆ స్థితిలో అర్జునుడు భగవంతుని ఏ విధంగా స్తుతించాడో, అర్జునుడు ఏమేం దర్శించుకున్నాడో, మళ్ళీ తర్వాత స్తుతించుకున్న తర్వాత అర్జునుడు ఏ విధంగా భగవంతుని క్షమార్పణలు అడిగాడో, ఆ తర్వాత మళ్ళీ అర్జునుడు ఇంకా భగవంతుని ఏం కోరుకున్నాడో, చివరికి భగవంతుడు ఏం కన్ఫర్మ్ చేశాడు అర్జునుడికి, ఇవన్నీ విషయాలు మనకి ఈ 11వ అధ్యాయంలో వస్తాయన్నమాట. చాలా గొప్ప అధ్యాయం అన్నమాట ఇది. ఈ అధ్యాయానికి ఆ చాలా గొప్ప మహాత్మ్యం, క్షమించండి, చాలా గొప్ప మహాత్మ్యం కూడా ఉంది. మనకి పద్మపురాణంలో ప్రతి భగవద్గీతలోని ప్రతి ఒక్క అధ్యాయానికి సంబంధించినటువంటి మహాత్మ్యము ఉంటుంది. ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి మహాత్మ్యాన్ని అండ్ ఆ మహాత్మ్యాల్ని ఎవరు చెప్తూ ఉంటారంటే శివుడు పార్వతీదేవికి చెప్తూ ఉంటారనమాట. ఆయన ఈ అధ్యాయం యొక్క మాహాత్మ్యాన్ని చెప్తూ, పార్వతి ఈ అధ్యాయం యొక్క మాహాత్మ్యాన్ని చెప్పడం నా తరం కూడా కాదు, ఎన్నో గొప్ప గొప్ప చరిత్రలు ఉన్నాయి ఈ అధ్యాయానికి, వాటిలో ఒక గొప్ప చరిత్ర చెప్తానని చెప్పేసి శివుడు పార్వతీదేవికి ఈ అధ్యాయం యొక్క గొప్పతనాన్ని చెప్తారనమాట. ఒకానొకప్పుడు సునందుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవారనమాట. ఈయన ఒక గొప్ప పుణ్యక్షేత్రంలో, మేకలా తీర్థం అనేటటువంటి ఈ తీర్థం ఉన్నటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రంలో ఉండేవారు. ఆ పుణ్యక్షేత్రంలో భగవంతుడు అద్భుతమైనటువంటి నీలివర్ణంతో కూడుకున్నటువంటి వామన అవతారంలో, నరసింహ అవతారంగా, వామన అవతారం అలాగే నరసింహ ఆ అవతారంగా ఆ క్షేత్రంలో స్వామి యొక్క దివ్యమూర్తులు ఉండేవన్నమాట. అక్కడ ఆయన స్వామిని చక్కగా సేవిస్తూ ఆ ఆ, చాలా కాలం చక్కగా భగవత్ విగ్రహ ఆరాధన చేస్తూ ఉండేవాడు. కొంతకాలానికి ఆయనకి తీర్థయాత్రలు చేయాలని ఒక కోరిక పుట్టింది. అప్పుడు ఆయన తానున్నటువంటి తీర్థం నుండి ఆయన బయలుదేరి గోదావరి తీర్థం వైపు వచ్చారనమాట. అక్కడ గోదావరి నది తీరంలో చాలా పుణ్యక్షేత్రాలను ఆయన దర్శించుకొని ఆ కాలినడకన వెళ్ళి దర్శించుకొని చివరికి వివాహ మండపం అనేటటువంటి ఒక గ్రామానికి చేరుకుంటాడనమాట. ఇలాగైనా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఆ ఒకరోజు సాయంకాలానికి ఈ గ్రామానికి చేరుకుంటాడు, వివాహ మండపం అనేటటువంటి గ్రామానికి. చేరుకోగానే ఆయన ఆ గ్రామంలో ఎక్కడైనా
ఏమైనా వసతి దొరుకుతుందేమో ఆ రోజు సాయంత్రానికి అక్కడే ఉండి మళ్ళీ మరుసటి రోజు ఆయన ప్రయాణాన్ని కొనసాగిద్దామని ఆయన వెతుకుతుంటాడు. కానీ ఎవరిని అడిగినా కూడా వాళ్ళ ఇంట్లో ఆయనకి వసతి ఇవ్వరు. ఆయన ఆ చాలా ఇబ్బంది పడుతుంటాడు అనమాట. అయ్యో ఇక్కడ ఉండాలి రాత్రిపూట అని చెప్పేసి. ఆ గ్రామంలో ఆ వివాహ మండపం అనేటటువంటి గ్రామానికి ముఖ్య అధికారి ఎవరైతే ఉంటారో ఆయనని కలుసుకోవడం జరుగుతుంది. ఆయన ఏం చెప్తారంటే, ఆ, అయ్యా మా ఊర్లో ఎవరు కూడా బాటసారులకి ఆ, ఆ, ఆతిథ్యం ఇవ్వరు. అందు గురించనే మేము బాటసారులందరి గురించి ఒక అతిథి గృహాన్ని ఏర్పాటు చేశాం. దయచేసి మీరు ఆ అతిథి గృహంలో ఉండండి, మిగతా బాటసారులతో పాటు ఉండి తెల్లవారు లేసి మీ మీ ప్రయాణం మీరు చేసుకోండి అని చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఈయన అలాగే ఈ సునందుడనేటటువంటి బ్రాహ్మణుడు ఆ ఊర్లో ఉన్నటువంటి అతిథి గృహంలో బస చేస్తాడు. చేసిన తర్వాత చాలా మంది బాటసారులు ఉంటారు, వాళ్ళందరితో పాటు ఈయన కూడా ఆ రోజు రాత్రికి అక్కడే ఉంటారు. మరుసటి రోజు ఉదయం లేవగానే ఆయన ఆ వసతి గృహం ఆ బయట ఉన్నటువంటి వరండాలో ఈయన ఉంటారనమాట. ఆయన లేవగానే ఆశ్చర్యపోతారు. నేను లోపల పడుకుంటే బయటికి ఎలా వచ్చాను అని ఆశ్చర్యపోయి వెంటనే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే లోపల ఎవరు కనిపించరు ఈయనకి. అందరూ వారి వారి యొక్క ఆ ఆ, లగేజ్ మాత్రమే ఉంటుందన్నమాట, వాళ్ళు తెచ్చుకున్నట్టు. కానీ మనుషులు మాత్రం కనిపించరు. ఈయన ఆశ్చర్యపోయి బయటకు వస్తుంటాడు. వస్తుంటే ఈ గ్రామానికి చెందినటువంటి ముఖ్యాధికారి ఈయనని కలుసుకోవడం జరుగుతుంది. కలుసుకొని ఈయనని చూడగానే ఆయన ఆశ్చర్యపోతాడు. సో అయ్యా మీరు చాలా గొప్పవారు, మీకు ఎంతో శక్తి ఉంది, మీరు ఎంతో శక్తివంతులు, మీ శక్తిని మేము అర్థం చేసుకోలేకపోయాము, మమ్మల్ని మన్నించండి, అసలు మీలాంటి వారు మా ఊరికి రావడమే మా అదృష్టం అని చెప్పేసి మీరు మీరు దయచేసి నా యొక్క ఆ, విన్నపాన్ని మన్నించి మీరు మా ఇంట్లో అతిథిగా కొన్ని రోజులు కొంతకాలం ఉండాలి అని చెప్పేసి ఆయన్ని బతిమిలాడి వీళ్ళింటికి తీసుకెళ్తాడనమాట. ఈ సునందనుడిని ఈ సునందనుడు ఈ గ్రామ ముఖ్యాధికారి వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఒక వారం తర్వాత ఆ గ్రామ ముఖ్యాధికారి వీళ్ళ ఇంటికి వస్తారు. ఈ సునందనుడి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటాడనమాట. బోరన ఏడుస్తుంటాడు. ఏడ్చి ఏమైంది అంటే ఆయన ఆ గ్రామ ముఖ్యాధికారి చెప్తాడనమాట. అయ్యా నన్ను క్షమించండి, మా అబ్బాయిని రాక్షసి తినేసింది, ఆ నాకు మీరే దిక్కు, మీరు చాలా శక్తివంతులు, మీరే నన్ను కాపాడాలి, మళ్ళీ నాకు పుత్ర భిక్షని మీరే పెట్టాలి, దయచేసి నన్ను ఆ కరుణించండి, అనుగ్రహించండి అని వేడుకుంటాడనమాట. ఆయన సునందనుడికి అర్థం కాదు ఏంటి ఇలా వేడుకుంటున్నాడని చెప్పేసి. అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి, ఆ, చెప్తే నేనేమన్నా మీకు సాయం చేయగలనో లేదో ఆలోచిస్తానని చెప్తాడనమాట. చెప్పగానే ఆ గ్రామాధికారి చెప్తాడు, అయ్యా మా ఊర్లో ఒక బ్రహ్మ రాక్షసి ఉన్నాడు. ఆయన ప్రతి రోజు ఊరి మీద పడి జనాల్ని తినేస్తూ ఉండేవాడు. మేము ఆయనకి ఒక విన్నపాన్ని ఆ, విన్నవించుకున్నాము. ఏంటి అంటే మీరు ఇలా ఊరి మీద పడి అందరినీ తినేస్తూ ఊరు మొత్తం ఖాళీ అయిపోతుంది, దయచేసి ఊర్లో ఉన్నటువంటి జనాల్ని తినకండి మీరు, మీ గురించని మేము ప్రత్యేకంగా ఒక అతిథి గృహం ఏర్పాటు చేస్తాము. ఈ ఊరికి ఎవరైతే అతిథులు వస్తారో బాటసార్లు వస్తారో వాళ్ళని ఆ అతిథి గృహంలో ఉండమని చెప్తాము. ఆ ప్రతిరోజు రాత్రి ఆ అతిథి గృహంలో ఎవరుంటే వాళ్ళని మీరు తినేసేయండి అని చెప్పేసి చెప్తారనమాట. అలాగా ఊరు జనం అంతా అతనితో ఒప్పందం చేసుకుంటారు ఆ రాక్షసుడితోటి. అలా చేసుకున్నాం మేము. అయితే నిన్న సాయంకాలం నా కుమారుడి యొక్క ఆప్తమిత్రుడు ఒకడు వచ్చాడు. వాడు మా కుమారుడికి ఆప్తమిత్రుడని తెలియక నేను వాడిని అతిథి గృహంలో ఉండమని చెప్పాను. ఆ విషయం నా కుమారుడికి తెలిసింది. నా కుమారుడు రాత్రిపూట నాకు చెప్పకుండా అతిథి గృహానికి వెళ్ళి వాడిని ఇంటికి తీసుకొద్దామని వెళ్ళాడు. వెళ్ళి వీడు కూడా రాక్షసుడు యొక్క బారిన పడి ఆ వీడు కూడా ఆ రాక్షసుడికి ఆహారం అయిపోయాడు. ఇప్పుడు నాకు పుత్రుడు నా పుత్రుని రాక్షసుడు తినేశాడు, దయచేసి మీరే రక్షించాలి. నేను ఈ విషయం తెలిసి రాక్షసుడి దగ్గరికి వెళ్ళాను. రాక్షసు దగ్గరికి వెళ్ళి నా పుత్రుని నాకు ఇచ్చేయమని చెప్పేసి అడగానే ఆ రాక్షసుడు, నా వల్ల కాదు, మీకు నాకు ఒప్పందం ఉంది, అతిథి గృహంలో ఎవరు వచ్చి ఉంటే వాళ్ళని తినేయమని చెప్పేసి మీరే చెప్పారు, అది నీ పుత్రుడా ఇంకొకరి పుత్రుడా నాకు సంబంధం లేదు, ఆ కానీ ఇప్పుడు నేను నీ పుత్రుడిని జీవించి మళ్ళీ నేను బ్రతికించలేనని చెప్పేసి చెప్తాడు. అయితే ఈ గ్రామాధికారి ఆయన్ని వేడుకుంటాడు, దీనికి ఏదైనా ఉపాయం చెప్పంటే అప్పుడు ఆ రాక్షసుడు చెప్తాడనమాట, ఒక ఉపాయం ఉంది. మొన్న ఎవరో ఒకతను ఈ అతిథి గృహంలో ఉన్నారు, నేను ఆయన్ని ముట్టుకోలేకపోయాను.
ఆయన చాలా శక్తివంతుడు. బహుశా ఆయనని మీరు ఆశ్రయిస్తే గనక మీ కుమారుణ్ణి ఆయన తిరిగి బ్రతికించే అవకాశం ఉంటుంది. అలాగే నన్ను కూడా ఆయన అనుగ్రహించే అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి ఆయన ఎవరో వెతికి పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని శరణు వేడండి అంటాడు. అనగానే ఈయన ముఖ్యాధికారి ఈ సునందరుడు దగ్గరికి వస్తారన్నమాట. అది సునందరుడికి ఈ బ్రాహ్మణుడు ఈ ముఖ్యాధికారి చెప్తాడు, అలాగే నేను మీ దగ్గరికి వచ్చి శరణు కోరుతున్నాను, మీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది నా కుమారుని బతికించడం అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే ఈయనకు అర్థం కాదు అసలు ఆ రాక్షసుడు ఎవరు, ఎందుకు ఆయన రాక్షసులుగా ఈ ఊరు మీద పడ్డాడు, అసలు నాకు కొద్దిగా వివరంగా చెప్పండి అంటే ఆయన చెప్తాడనమాట ఈ గ్రామ ముఖ్యాధికారి. ఏమని అంటే, అయ్యా ఈ మా గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, ఆయన వ్యవసాయం చేసుకునేవాడు. ఆయన చాలా స్వార్థపూరితమైనటువంటి మనిషి. ఆయన ఒక రోజు తన పొలానికి వెళ్ళి వ్యవసాయం చేస్తున్నటువంటి క్రమంలో తన పక్క పొలంలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి కూడా వ్యవసాయం చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఆ పక్క పొలంలో వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తిని ఒక డేగ ఆ ఆ చాలా వేగంగా వచ్చి అతన్ని, చాలా పెద్ద డేగ అతన్ని హింసిస్తూ అతని యొక్క మాంసాన్ని పీక్కొని తింటుంది, అతన్ని ఆ చంపుతుంది. చంపుతుంటే ఇతను ఆ చూస్తూ నిల్చున్నాడు తప్ప కాపాడాలి, అతను ఆపదల్లో ఉన్నాడు, అతన్ని కాపాడాలి అనే ఎలాంటి ఆ సహృదయంతో ఆయన ప్రయత్నం చేయలేదు. కేవలం చూస్తున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి ప్రస్తుతము ఏదైనా యాక్సిడెంట్ అవి అవుతున్నాయి అనుకోండి, రోడ్డు మీద జనాలు ఆ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి, ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తిని కాపాడడం పక్కన పెట్టి ఫోన్లు తీసి సెల్ ఫోన్లో వీడియోలు తీస్తుంటారు అనమాట. ఎందుకంటే ఆ వీడియో, ఆ క్లిప్పింగ్ తానే వాట్సాప్లో అందరికీ షేర్ చేయాలి, లేదంటే యూట్యూబ్లో తన ఛానల్లో అప్లోడ్ చేసుకొని వ్యూస్ సంపాదించాలి అని చెప్పేసి. చాలా దుర్మార్గమైనటువంటి పని అనమాట అది. అలా చేసే వాళ్ళ యొక్క గతి ఏం జరుగుతుందో ఈ కథలో తెలుస్తుంది మనకి. ఎవరైనా ఆపదలో ఉంటే మనకి చేతనైతే ఖచ్చితంగా సహాయం చేయాలి, లేదంటే అయ్యో పాపం భగవంతుడా, అతను నా వల్ల నేను సహాయం చేయలేకపోతున్నాను, కానీ స్వామి అతన్ని మీరు గట్టెక్కించండి ఆ ఆపద నుండి అని చెప్పేసి భగవంతుని అట్లీస్ట్ మనము ప్రార్థన అయినా చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తిని మనం ఆపదల్లో నుండి కాపాడలేం. మనకి కొన్నిసార్లు మన శారీరకంగా, ఆర్థికంగా మనకి స్థాయి ఉంటుంది, ఉండదు. ఉంటే కాపాడడానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే భగవంతుని ప్రార్థించాలి, స్వామి అతన్ని, ఆ వ్యక్తిని, ఆ మనుష్యుణ్ణి ఆ ఆపదల నుండి బయటపడేయండి అని చెప్పేసి. హరే కృష్ణ, క్షమించండి. సో మనకి స్థాయి, ఆపదల నుండి బయటపడేసేటటువంటి శక్తి మనకుంటే ఖచ్చితంగా కాపాడాలి. అంతే తప్ప ఆపదలో ఉంటే మనం చక్కగా చూస్తూ ఒక వినోదాన్ని అనుభవిస్తున్నట్టు అనుభవించకూడదు. అయితే ఈ బ్రాహ్మణుడు ఆ తప్పు చేశాడనమాట. ఈ వ్యవసాయం చేసుకునేటటువంటి బ్రాహ్మణుడు కేవలం ఆ ఆపదలో ఉన్నటువంటి వ్యక్తిని చూస్తూ నిల్చుండిపోయాడు తప్ప ఏ విధంగానూ ప్రతిస్పందించలేదు. ఈ విషయాన్ని ఇతను చూస్తుండగానే ఆ డేగా అతన్ని పొడి చేసేసి అతని మాంసాన్ని తింటూ అతన్ని చంపేసింది. అటుగా ఒక మహర్షి వస్తున్నారన్నమాట. ఆయన దూరం నుండి అరుస్తూ వస్తున్నారు. దగ్గరికి వచ్చేసరికి ఆ వ్యక్తి చనిపోయాడు కూడా, ఎవరినైతే డేగా ఆ హింసిస్తుందో. ఈ మహర్షి, ఎవరైతే బ్రాహ్మణుడు ఆ ప్రమాదాన్ని చూస్తూ ఏం చేయకుండా నిల్చున్నాడో అతను చూసి, ఏమయ్యా మనిషివే కదా నువ్వు, నీ సాటి మనిషి ఆపదలో ఉంటే కాపాడాలి అనేటటువంటి బుద్ధి నీకు లేదా? ఇంత ఇంత అమానుషంగా ప్రవర్తించావు కాబట్టి నిన్ను నేను శపిస్తున్నాను, నువ్వు కూడా రాక్షసి వైపు అని చెప్పేసి శపిస్తున్నానని చెప్పేసి శపిస్తాడనమాట. శపించగానే అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసుడైపోయి ఈ ఊరు మీద పడ్డాడు అని చెప్పి ఈ గ్రామ ముఖ్యాధికారి చెప్తాడు. చెప్పగానే అప్పుడు ఈ సునందనుడు అడుగుతాడనమాట, సరే ఇదంతా బాగానే ఉంది కానీ నేనే విధంగా సహాయం చేయగలను, ఏ అతీంద్రమైనటువంటి శక్తులు నాకు లేవు, నేను కూడా నీలాగే సామాన్యమైనటువంటి వ్యక్తినే, నేను ఏ విధంగా సహాయపడగలనో నాకు చెప్పండి అంటే,
ఆయన చెప్తారనమాట. ఆ రాక్షసుడు చెప్పారు, మీరు ఆ రోజు ఆ, అతిథి గృహంలో మీరున్న రోజు ఆ, మీరు శ్రీమద్ భగవద్గీతలోని 11వ అధ్యాయం పారాయణ చేశారంట. ఆ 11వ అధ్యాయం పారాయణ వల్ల మిమ్మల్ని ఆ రాక్షసుడు చెనకలేకపోయాడంట. సో కాబట్టి మీరు ఇప్పుడు కూడా మ్, ఆ, ఈ భగవద్గీతలోని 11వ అధ్యాయాన్ని 7 సార్లు పారాయణ చేసి ఆ మన మంత్రించినటువంటి జలాలని ఆ రాక్షసు మీద గనక చల్లితే వాడు శాప విమోచనం పొందుతాడు, అలాగే నా పుత్రుడు కూడా బ్రతికి బయటపడతాడని చెప్పేసి చెప్పగానే ఈయన వెళ్ళి 7 సార్లు భగవద్గీతలోని ఈ 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగాన్ని ఆయన పారాయణ చేసి రాక్షసుని ఏకకాలంలో రాక్షసుని విముక్తి పొందిస్తాడు. అలాగే ఆ రాక్షసుడి బారిన పడి చనిపోయినటువంటి ఈ గ్రామాధికారి యొక్క కుమారుణ్ణి కూడా పునర్జీవితుని చేస్తాడనమాట. అంత గొప్ప మాహాత్మ్యం ఈ ఆ, భగవద్గీతలోని ఏకాదశోధ్యాయానికి ఉందన్నమాట. మనకి చాలా మంది మన చుట్టాల్లో అలాగే మన బంధువుల్లో మిత్రుల్లో చాలా మంది బాధపడుతూ ఉంటారనమాట. ఏదో మా మీద క్షుద్ర ప్రయోగాలు జరిగాయి, అలాగే మా మీద ఎవరో ఆ మంత్రప్రయోగం చేస్తున్నారని భయపడుతూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి మనము ఒకవేళ వాళ్ళకి చదువుకునే అంత పరిజ్ఞానం ఉంటే వాళ్ళని చదువుకోమని చెప్పాలి. లేదంటే వాళ్ళ గురించి మనం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం బాధపడకండి, మీ గురించి మేము భగవద్గీతలోని 11వ అధ్యాయం పారాయణ చేస్తాము, దానివల్ల మీకు చక్కటి ఉపశమనం కలుగుతుంది అని చెప్పి మనం వాళ్ళకి మానసిక ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ గురించి మనం కూడా ప్రార్థన చేయడం వల్ల ఆ ఒక శత్రువుని మనము ఆ నిరోధించాలి అంటే అతనికి తగిన గుణపాఠం చెప్పాలి. ఓకే, దానివల్ల అతనికి ఆ, ఇంకో ప్రమాదం రావచ్చు, ఇంకేమైనా కావచ్చు. కానీ ఏకకాలంలో మన శత్రువైనా మనని ఆపదలను కలిగించేటటువంటి దుష్ట శక్తులైనా కూడా మనకి స్వస్థత, అలాగే వాటికి కూడా స్వస్థత కలిగించేటటువంటి గొప్ప అధ్యాయం ఇదన్నమాట. ఓకే, అది ఈ భగవద్గీత యొక్క 11వ అధ్యాయం మహాత్మ్యము. ఒక 2 నిమిషాలు సమయం ఇవ్వండి, ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం చర్చించుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రభుజీ. భీష్ముడు అష్టవశుల్లో ఒకడు అంటారు కదా, అది ఎలా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ వస్తా అన్నారు. ప్రభుజీ ఒక 2 నిమిషాలు సమయం అడిగారు. వచ్చాక అడగండి ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ చైతన్య. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ 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 హరే కృష్ణ 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 హరే. హరే కృష్ణ, క్షమించండి. ఓకే, హరే ఆ, కృష్ణ. సో అంత గొప్ప మహాత్మ్యం ఈ అధ్యాయానికి ఉంది. ఆ, సో మనం ఎవరైనా ఆపదలో ఉంటే కాపాడేటటువంటి మన ప్రయత్నం అన్ని వేళలా మనకి శారీరకంగా లేదంటే మానసికంగా ఆర్థికంగా శక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ సులభంగా మనము వారిని గట్టెక్కించేటటువంటి ప్రయత్నము ఈ అధ్యాయ పారాయణ ద్వారా మనం చేయవచ్చు అనమాట. ఓకే, సో మన మున్ముందు గొప్ప భగవంతుని చాలా అద్భుతంగా స్తుతించేటటువంటి శ్లోకాలు మున్ముందు వస్తాయన్నమాట. ఓకే, అండ్ భగవంతుడు ఏ విధంగా ఈ అర్జున్ని కేవలం నిమిత్త మాత్రం చేశాడో ఆ విషయాలు కూడా మనకి
ముందు ముందు వస్తాయన్నమాట. ఓకే, హరే కృష్ణ. ఆ, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ ప్రభు. ప్రభుజీ, అష్టవసువుల్లో భీష్ముడు ఒకరు అంటారు కదా ప్రభుజీ, అవును ప్రభు. అది ఎలా కొంచెం చెప్తారా? ఆ, అష్టవసువులు 8 మంది వసువులు ఉంటారనమాట. దాంట్లో ప్రభాస్ అనే ఒక వసువు ఉంటారనమాట. ఓకే. ఓకే, ఆయన ఆ, ఏం జరిగింది అంటే ఒకసారి వశిష్ఠముని ఆ, తన ఆ, తన ఆశ్రమంలో ఆ, కామధేనువు ఉందన్నమాట. కామధేనువు ఉంది ఆయనకి. అంటే కామధేనువు ఆ, ప్రతి బ్రాహ్మణుడి దగ్గర పూర్వకాలంలో ఆవు ఉండేది. ఎందుకంటే ఆవులు పితికి వాళ్ళు ఆవు పాలు పెరుగు అలాగే నెయ్యితోటి యజ్ఞయాగాది క్రతువులు చేసుకునేవారు అనమాట. అలాగే వశిష్ఠుల వారి దగ్గర కూడా కామధేను ఉండేదన్నమాట. ఆ కామధేను యొక్క పాలు చాలా చాలా శక్తివంతమైనటువంటివి అని చెప్పేసి ఈ అష్టవసువులందరూ కూడా ఆ వాళ్ళు మాట్లాడుకున్నారనమాట. సో ఆ కామధేవుని యొక్క పాలు గనక తాగితే మనకి ఆ ఎప్పటికీ కూడా వృద్ధాప్యం రాదు అని చెప్పేసి ఏ, వాళ్ళు మాట్లాడుకున్నారు. అయితే దేవతలకి ఆ మరి వాళ్ళు అమృతం తాగుతారు కదా, వాళ్ళకి ఎందుకు వృద్ధాప్యం వస్తుంది అంటే ఆ అమృతం తాగినా కూడా మనకంటే చాలా దీర్ఘకాలం వాళ్ళు బ్రతికే అవకాశం ఉంది తప్ప వాళ్ళు ఇంకా అమరులు గారనమాట. అయితే ఆ ఈ అష్టవసువుల్లో ఒకరైనటువంటి అష్టవసులు ఈ విషయాన్ని మాట్లాడుకుంటుంటే ఈ అష్టవసుల్లో ఒకరైనటువంటి ప్రభాస్ అనేటటువంటి ఒక అష్టవసువు ఆయన ధైర్యం చేసి వెళ్ళి దొంగతనంగా ఆ కామధేనువు యొక్క పాలు పితికి ఆ, తాగి ఇతరులకు పంచడం జరిగిందనమాట. జరగడం వల్ల ఏం జరిగింది అంటే ఈ విషయము వశిష్ఠముని తెలుసుకున్నారు. తెలుసుకొని మీరు ఇలా దొంగతనంగా నా ఆ, కామధేను యొక్క పాలు పితికి తాగారు కాబట్టి మనుషులు ఈ దొంగ బుద్ధిని ప్రదర్శిస్తారు, మీరందరూ కూడా మనుషులై పుట్టండి అని చెప్పేసి చెప్తారనమాట. శపిస్తారు వాళ్ళకి. శపించగానే వాళ్ళందరూ కూడా వేడుకుంటారు ఆ వశిష్ఠముని, అయ్యా మన్నించండి, మా వాళ్ళ తప్పు జరిగింది, క్షమించండి క్షమించండి అని చెప్పేసి ఆ వేడుకుంటారు. వేడుకోగానే ఆయన ఏమంటారంటే సరే, ఆ, మహర్షులు ఊరికనే శపించరు, దాని వెనకాల ఏదో ఒక గొప్ప ఆ, లీల గురించే శపిస్తారనమాట. సో ఈ మీ అష్టవశులో ప్రభాస అనేటటువంటి ఈయన ధైర్యం చేసి దొంగతనం చేశాడు కాబట్టి ఈయన ఆ, మనుష్యుడిగా పుట్టి దీర్ఘకాలం జీవించి గొప్ప యోధుడిగా శరీరాన్ని వదిలిపెడతారు. మీరు మాత్రం పుట్టిన వెంటనే మీరందరూ కూడా వెంటనే ఆ మనిషి శరీరాన్ని వదిలిపెట్టేస్తారని చెప్పేసి అనుగ్రహిస్తాడనమాట. అందుకే ఆ ప్రభాస అనేటటువంటి వసువే ఆ శంతను మహారాజు గంగాదేవికి కలిగినటువంటి సంతానం అన్నమాట. ఈ భీష్ముడి కంటే ముందు పుట్టినటువంటి సంతానం ఎవరైతుందో అయితే శంతన మహారాజు గంగాదేవికి మీద మనసు పడి గంగాదేవిని ఆయన వివాహం చేసుకుంటాడు. గంగాదేవి ఒక షరతు పెడుతుంది, నాకు ఆ, నేను మీతో ఉండాలి అంటే నేను ఏం చేసినా మీరు దానికి అడ్డు చెప్పకూడదు, అడ్డు చెప్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పేసి చెప్తుందన్నమాట. చెప్పగానే శంతన మహారాజు ఆయన పర్వాలేదు ఆ ఒప్పందానికి ఒప్పుకుంటారు. ఒప్పుకోగానే గంగాదేవి ఈయనతో పాటు ఉంటుంది. మొట్టమొదటిగా గర్భం దాల్చగానే పుట్టినటువంటి ఆ పసి గుడ్డుని ఆవిడ తీసుకెళ్లి గంగలో విసర్జించేస్తుంది. ఆయన కోపం వస్తుంది కానీ ఏమన్నా అంటే మళ్ళీ వెళ్ళిపోతుందని. ఇలాగా ఆ 7 సార్లు జరుగుతుంది. తర్వాత 8వసారి మాత్రం ఆ శిశువు చాలా దివ్యమైన తేజస్సుతో ఉంటాడనమాట. 8వసారి ఆ శిష్యుని తీసుకెళ్తూ ఉంటే ఆయన అడ్డుకుంటాడు. రాక్షసి, నువ్వు తల్లివేనా, శిశువు పిల్లలందరినీ పడేస్తున్నావు ఇట్లా అని ఆయన నిగ్రహిస్తాడు. నిగ్రహించగానే ఆవిడ అంటుందన్నమాట, మీరు నా మాటకి నేను చేసే పనికి అడ్డు చెప్పారు కాబట్టి ఇప్పటి నుండి నేను మీతో ఉండను అని చెప్పేసి చెప్తుంది. చెప్పి ఈ పిల్లవాడిని నేను పడేయడానికి తీసుకెళ్ళలేదు, నేను ఇతను చాలా గొప్ప యోధుడు అవుతాడు కాలక్రమంలో, ఇతనికి నేను చక్కటి విద్యాబుద్ధులు నేర్పించడానికి తీసుకెళ్తున్నానని చెప్తుందన్నమాట. సో ఆ శంతన మహారాజుకి గంగాదేవికి కలిగినటువంటి 7 మంది, భీష్ముడి కంటే ముందు పుట్టినటువంటి 7 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ అష్టవసువుల్లో ఉన్నటువంటి 7 అన్నమాట. అలాగే వాళ్ళ శాపగ్రస్తుడై ఆ వసువు భీష్ముడిగా
పుట్టడం జరిగింది. ఓకే ప్రభు. ఓకే, హరే కృష్ణ. అంటే ప్రభుజీ అష్టవసుల్లో ఈ పంచభూతాలు కూడా అష్టవసులే కదా ప్రభుజీ? అయితే నేను చెప్పాను కదా, మనకు తెలిసినటువంటి పంచభూతాలు మనం భూమి, నీరు, నిప్పు, ఆకాశం, ఆ, ఇవే తెలుసు. వాటిని మనకి అందించడం ఏదైతే ఉందో, ఉమ్. మనకి వాటి నుండి మనం విభూతులు పొందుతాం కదా. ఇప్పుడు భూమి నుండి మనం ఏమేమి పొందుతాం? చక్కటి ఆ మన సారవంతమైనటువంటి పంటలు ఇవన్నీ పొందుతాం. ఇవన్నీ మనం అనుభవిస్తూ ఉంటాం కదా. సో భూమి నుండి అలాగే మిగతా పంచభూతాల నుండి మనకి దక్కాల్సినటువంటి ఆ, ఏవైతే వనరులు ఉన్నాయో వాటిని మనకి అందించే క్రమంలో ఈ అష్టవసులు పనిచేస్తారన్నమాట. వీళ్ళంతా అసిస్ట్ చేస్తారనమాట ఈ మిగతా పంచభూతాలకి. అంటే మరుత్తులు అన్నారు కదా, ఆ వాళ్ళు ఆ మరుత్తులు అన్నారు కదా ప్రభుజీ? ఆ మరుతులేమో వాయువు. ఓకే. సో మనకి ఆ మనకి ఇప్పుడు ఒక పంచభూతం తీసుకున్నాం అనుకోండి, మనకి ఆ ఒక్క పంచభూతమే తెలుసు. కానీ ఆ పంచభూతము ఎన్ని విధాలుగా విభజించబడింది, అలాగే ఆ విభజించబడినటువంటి ఒక్కొక్క వనరు మనకి ఏ విధంగా అందాలి, ఎవరు మనకి చేరవేస్తారు, ఇవన్నీ కూడా ఆ వీళ్ళు ఆ డివైడెడ్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఎలాగైతే మనకి ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉందనుకోండి, దాంట్లో ఒక ఫైనాన్స్ అనే శాఖ ఉంటుంది, దానికి ఒక హెడ్ ఉంటాడు. ఓకే. మళ్ళీ ఆయన కింద ఒక అసిస్టెంట్ ఉంటాడు, మళ్ళీ ఆయన కింద కొందరు క్లర్క్స్ ఉంటారు. ఇట్లాగా ఆ, చాలా మంది ఆ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటారు అనమాట. సో మనకి ఫైనాన్స్ అనగానే ఒక హెడ్ మాత్రమే తెలుసు, మనకి పంచభూతం అనగానే దాన్ని ఆ యొక్క అధిష్టాన దేవత మాత్రమే తెలుసు. కానీ ఆయన కింద ఎంతమంది అసిస్ట్ చేస్తారో మనకి వాళ్ళ గురించి ఎక్కువ డీటెయిల్స్ మనం జనరల్ గా మనం కొద్దిగా డీటెయిల్స్ లోకి వెళ్తే తప్ప తెలియదు అనమాట. సో ఇప్పుడు ఆ మరుతు వాయువుకి మళ్ళీ వాయువు నాలుగైదు భాగాలుగా విభజించబడుతుంది. మళ్ళీ ఆ వాయువుని అసిస్ట్ చేసే వాళ్ళు, ఆ వాయువుని యొక్క వనరులని మనకు అందించే వాళ్ళు, వాళ్ళు కూడా దేవత గణాలుగా ఉంటారన్నమాట. ఓకే ప్రభు. అర్థమైందా ప్రభు? ఓకే ప్రభు. హరే కృష్ణ. ఎస్ భువనేశ్వరి మాతాజీ. ప్రభుజీ, ఎక్కడ గుళ్ళల్లో గాని టీవీ ఛానళ్ళు గాని ఈ నెలంతా తిరుప్పావై గురించి చదవడము, వినిపించడము, అర్థం చెప్పడం భాష్యులు. చేస్తున్నారు కదా. మన ఎస్. ఇస్కాన్ వాళ్ళు దాని గురించి ఏమి చెప్పడం లేదు. ఆ పాటలు పాడడం గాని, ఆ శ్లోకాలకు అర్థాలు చెప్పడం గాని చేయడం లేదు ప్రభుజీ. ఎందుకు ప్రభుజీ? ఓకే. ఎందుకంటే ఇది కూడా మనం కృష్ణుడి గురించినే కదా. తిరుప్పావై అనేది కూడా గోపికలు కృష్ణుని గురించి చెప్తారు గోదాదేవి. కదా. ఓకే. యా మన వాళ్ళు ఎందుకు చెప్పడం లేదు యా గురుజీ? సో ఎందుకు చెప్పడం లేదు, చెప్పకూడదనే ఉద్దేశం కాదు. ఎందుకు చెప్పడం లేదంటే మనం ప్రతిరోజు చేసేది అదే కదా. తిరుప్పావై ఎందుకు వచ్చింది తిరుప్పావై అంటే ఆ ఆ వృత్తాంతం చెప్తాను మీకు. గోదాదేవి ఆవిడ ఆ భగవంతుణ్ణి భగవంతుని పొందడానికి, కృష్ణుణ్ణి పొందడానికి ఆవిడ ఒక వ్రతం పట్టుకుంటుందన్నమాట. ఈ మార్గశీర్ష మాసంలో మొదలయ్యేటటువంటి వ్రతం అన్నమాట. ఓకే. ఆ వ్రతము రేపు జనవరి 9వ తారీఖు వరకు ఎప్పటి వరకు ఉంది. పుష్యమాసంలో కొన్ని రోజుల వరకు ఉంటుంది. దాదాపు 30 రోజులు ఉంటుందన్నమాట. ఆ కాలాన్ని ధనుర్మాసం అంటారనమాట. సో ఈ ధనుర్మాసంలో ఆవిడ ప్రత్యేకమైనటువంటి వ్రతాన్ని స్వీకరించి కృష్ణుణ్ణి ప్రతిరోజు ఒక్కొక్క విధంగా ఆవిడ స్తుతిస్తుంటుంది. ఒకరోజు ఆయన అలంకరణని, ఒకరోజు ఆయన మిత్రుల గురించి, ఇలాగా కృష్ణుని స్తుతిస్తుందన్నమాట. స్తుతించి చివరికి 30 రోజులు అయిన తర్వాత ఆ ఆవిడకి ఆ భగవంతుడు ఆవిడని అనుగ్రహిస్తాడు. ఆవిడ యొక్క ఉద్దేశం ఏంటంటే నేను భగవంతుని వివాహం చేసుకోవాలనేటటువంటిది ఆవిడ ఉద్దేశం అన్నమాట. ఇలాగా ఆవిడ 30 రోజులు కీర్తిస్తూ చివరికి 30 రోజులు అయిన తర్వాత ఆవిడ శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి రంగనాథ స్వామి అందరూ చూస్తుండగానే రంగనాథ స్వామి ఆవిడ్ని ఆయనలో ఐక్యం చేసేసుకుంటారనమాట. సో ఈ కృష్ణుణ్ణి పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో ధనుర్మాసంలో తిరుప్పావై చేస్తారు. ఓకే. కానీ మనం ప్రతినిత్యం ప్రతిరోజు చేసేటటువంటిది అదే, కృష్ణుని పొందడానికే. మనం ఇప్పుడు ఈ తిరుప్పావై ముఖ్యంగా శ్రీ సాంప్రదాయంలో రామానుజుల వారు ఆ, ప్రచారం చేసినటువంటి శ్రీ సాంప్రదాయంలో ప్రతి సంవత్సరం ఈ 30 రోజులు
కృష్ణుని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. వాళ్ళు సంవత్సరాంతం కూడా ఆ ఆ, శ్రీ మహావిష్ణువుని ఐశ్వర్య భావంతో ఆరాధిస్తారు. కానీ ఈ ఒక్క మాసంలో మాత్రము ఈ 30 రోజులు మాత్రం కృష్ణుని ప్రత్యేకంగా, ఎందుకంటే ఆ శ్లోకాలన్నీ కూడా కృష్ణునికి ఏ, సంబంధించిన వర్ణించి వర్ణిస్తూ ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా ఆరాధిస్తారు. కానీ మనం ప్రతిరోజు చేసేది అదే కదా. అంటే ఆయన ప్రతిరోజు చేస్తున్నాము ఆ, ఇది, కానీ ఎక్కువ ఇప్పుడు టీవీ ఛానల్ కాదు, బయట ఆ, ప్రవచనాలు కాదు, గురువులు చెప్పేది గుళ్ళల్లో ప్రతి గుళ్ళో కూడా 4 గంటలకు చేయడము, దీని అవును, గురించి చెప్పడము తిరుప్పావై. అలా ఉంది కదా. మన వాళ్ళు కూడా ఓ రోజుకు ఒక శ్లోకము అలా మళ్ళా మననం చేసుకోవచ్చు కదా. అదే భక్తి అయినా గానీ మననం చేసుకొని దాని గురించి అందరికి చెప్పొచ్చు కదా ప్రభుజీ, అందుకు తప్పుగా అయ్యా, అడుగుతున్నాను. మీరు మీరు ధనుర్మాసం మొదట్లో కనుక చెప్తుంటే ప్రయత్నం చేసేవాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది ధనుర్మాసం. అవునవును. వచ్చే మన ధనుర్మాసం భక్తులు చేద్దాం. చాలా మంది చేస్తారు, అట్లేం లేదు. మనము ఇక్కడ ఈ ప్రతి ప్రణవానంద ప్రభుజీ కూడా చెప్తున్నారు అవును ప్రభుజీ. చెప్తున్నారు, అదే చెప్తున్నాను కదా. మన క్లాసుల్లో మాత్రం దాని ఆ, గురించి ఊసే లేదు. ఎందుకు చెప్పడం లేదు. అంటే చెప్పొద్దనే ఉద్దేశం కాదు. మనం ఈ ఈ పర్టికులర్ ఈ టైంలో ప్రతిరోజు భగవద్గీత శీర్షిక నడుస్తుంది కాబట్టి మనము మళ్ళీ ఆ ప్రతి శ్లోక బై శ్లోక మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మధ్యలో కనుక అంతరాయం ఇచ్చామనుకోండి, ఇంకా చాలా ఆల్రెడీ దాదాపు 1.5 year అయిపోయింది మనం భగవద్గీత అవును శ్లోక అవును బై అవును శ్లోక. ప్రభు. సో మళ్ళీ ఈ గ్రంథాన్ని ముగించుకొని మళ్ళీ నెక్స్ట్ గ్రంథానికి వెళ్ళాలి మనం. ఓకే, అవునులే. మళ్ళీ అది చాలా లాంగ్ అవుతుందని చెప్పేసి అయినా ఎవరు కూడా భక్తులు అడగలేదు. సరే, అవును. ఇంకా నడుస్తుందని చెప్పేసి ఆ, ఉమ్. మనం భగవద్గీతనే కంటిన్యూ చేస్తున్నాం. కానీ మనం చెయ్యొద్దు, చెయ్యాలని ఉద్దేశం లేదని కాదు. ఖచ్చితంగా మనము మన భక్తులు చాలా మంది చేస్తారు. ప్రణవానంద ప్రభు అని నేను కూడా అవును విన్నాను, ఆయన చేస్తున్నారు, తిరుపావై గురించి చెప్తున్నారు. నాకు చెప్తున్నారు కూడా ప్రభు. అనిపించింది, యూట్యూబ్ కానీ లో వస్తున్నాయి. మన వాళ్ళు ఎవరు అడగట్లేదు. సరే అని చెప్పేసి మనం కూడా అది కూడా పెద్దగా ఒక టైం ఒక్కొక్క శ్లోకం ఒక రోజు చెప్తే బాగుంటుంది ప్రభుజీ. మధ్యాహ్నం ఇంకా 11 క్లాస్ అయినా ఈవినింగ్ ఏదన్నా ఒక 8కు ఇంకా 9 వరకు, అప్పుడు మీరు భగవద్గీత చెప్పారు కదా 18 అధ్యాయులు 18 days అని, అలా ఏదన్నా ఉమ్, పెట్టుకుంటే కూడా బాగుంటుంది ప్రభుజీ. ఇది కూడా అందరూ తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ తెలుసుకునేది. ధనుర్మాసం మనం ఖచ్చితంగా పాటిద్దాం, చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే ఓకే ప్రభుజీ. థ్యాంక్ ఓకే యూ మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ. ఏమనుకోవద్దండి ప్రభుజీ, అయ్యో, అడుగుతాము. ఇది కృష్ణన్ గురించే కదా అని అడిగినాను ప్రభుజీ. మీ ఏదైనా మీరు అడగవచ్చు, దానిలో తప్పేం లేదు మాతాజీ. దానికి ఆ, కృష్ణుడి గురించనే కాదు, ఎవరి గురించైనా మీరు అడగవచ్చు, దానిలో తప్పేం లేదు. మనకి ఏంటంటే చాలా మంది భక్తులు కనుక ఆ, ఆ విషయం మీదే, ఆ టాపిక్ గురించే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోండి, మనం ఆ విషయం గురించే మాట్లాడతాం అనమాట. మనకి ఎక్కువ మంది భక్తులు ఎవరు ఆ ప్రస్తావన తీసుకురాలేదు కాబట్టి మనం యథావిధిగా ఇదే నడిపిస్తున్నాం. అవునులే ప్రభుజీ. ఉమ్, అది. ఓకే ప్రభుజీ, హరే ధన్యవాదాలు కృష్ణ, ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సాయిరామ్ ప్రభు, మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభు, దండప్రాణం. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఇప్పుడు మనుష్య జన్మ ఇచ్చిన ప్రతి ఒక్కరు భక్తి చేసి తరించరాని నమ్మకం లేదు కదా ప్రభు. మళ్ళా ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ గురించి మనము ఈ 11 అధ్యాయాన్ని 7 సార్లు పారాయణ చేసి వాళ్ళకి సమర్పించినట్టు మన వాళ్ళకి ఉత్తమ గతులు కలిగే అవకాశం ఉంది. అయితే ఎవరైనా శరీరాన్ని వదిలిపెట్టారనుకోండి, వాళ్ళ గురించి మనము ఆ, భగవద్గీతలోని 3వ అధ్యాయం కానీ 7వ అధ్యాయం కానీ ఇది చదివితే వాళ్ళకి ఎక్కువ ఆ, ఫలితం ఉంటుంది. ఓకే, సో ఈ అధ్యాయం అంటే చదవద్దని నా ఉద్దేశం కాదు, కానీ భగవద్గీతలోనే ఈ భగవద్గీత అధ్యాయాల యొక్క మాహాత్మ్యంలో 3వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి ఒక మహాత్యం ఉంది. ఏంటి అంటే, ఎవరైతే శరీరాన్ని వదిలిపెట్టారో వాళ్ళు ఉత్తమ గతులు పొందలేదనుకోండి, లేదా వాళ్ళకి ఉత్తమ గతులు మనం అందించాలనుకున్నాం అనుకోండి, ఈ 2 అధ్యాయాలు చదివామనుకోండి, వాళ్ళకి చాలా ఫలితాన్ని ఇస్తుంది అనమాట. సో ఎవరైనా దుష్ట శక్తుల వల్ల పీడలు పడుతున్నారు, ఆపదలు పొందుతున్నారు అంటే 11వ అధ్యాయం చదవండి. ఎవరైనా శరీరాన్ని వదిలిపెట్టారు, వాళ్ళు ఉత్తమ గతులు పొందాలి, 3 లేదా 7 అధ్యాయం 2 చదివినా వాళ్ళకి చాలా గొప్ప ఫలితం ఉంటుందన్నమాట. హరే కృష్ణ ప్రభు, దండప్రాణం. ఓకే, హరే కృష్ణ. గిరిజా మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? దండోత్పన్నం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, మరి ఇట్లా అంటే బాగాలేకుండా సీరియస్ గా ఉండే హాస్పిటల్లో ఉంటారు, అప్పుడు కూడా మనం ఈ 11 అధ్యాయం మనం చదవమని చెప్పొచ్చా ప్రభుజీ? చెప్పొచ్చు మాతాజీ. చెప్పచ్చా? అదొకటేనా లేకపోతే 3, 7, 11 3? శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు
ఎప్పుడైనా శ్రాద్ధ కర్మలు అవన్నీ చేసేటప్పుడు కనుక 3-7 అధ్యాయం చదివితే, అంటే అప్పుడు మాత్రమే చదవాలని కాదు, అప్పుడు చదివితే అప్పుడు ఎన్నో మనం మంత్రాలు చదువుతాం, కానీ ఈ శ్లోకాలు కూడా చదివితే చక్కటి ఉపశమనం ఉంటుంది, చక్కటి ఫలితం ఉంటుంది. సో ఎవరైనా ఆరోగ్యం ఆ, అనారోగ్యంతో బాధపడుతున్నారనుకోండి, ఇప్పుడు కూడా చదవచ్చు 11 అధ్యాయం, నో ప్రాబ్లం, వాళ్ళకి తొందరగా వాళ్ళు స్వస్థత పొందాలని. మా మేనత్త కోడలు తను సీరియస్ గా ఉన్నారనమాట. అయ్యో. నిన్న వెళ్ళి చూసేసాను, చాలా బాధ అనిపించింది. ప్రభుజీ అనుకోకుండా అంటారు కదా, మన మనసులో మాట భగవంతుడు వింటాడని, అలా మీ నోట ఈ రోజు చెప్పించాడు అనిపించింది. అందరు చదువుకున్న పిల్లలే కాబట్టి నేను ఇక్కడ ప్రేయర్ చేసిన, అక్కడ వాళ్ళు కూడా ప్రేయర్ చేయొచ్చు కదా. సడన్ గా మంచి మనిషి హాస్పిటల్ అయ్యో, భగవంతుని దయ వల్ల తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చేద్దాం అందరు ప్రభు. అందరు కూడా. ఆ మాతాజీ పేరేంటి మాతాజీ? హైమావతి. హైమావతి. ఓకే. ప్రభుజీ ప్రభుజీ నేను నిన్న కింద పడి చెయ్యి కొంచెం లైట్ గా ఫ్రాక్చర్ అయింది, మణికట్టు కాడి కుడి చెయ్యి. అయ్యో అయ్యో. ఈ రోజేమో కట్టాలా, కట్టి లేట్ అవుతుంది, పిండి కట్టు లేట్ అవుతుంది, మైనర్ ఆపరేషన్ చేస్తే బాగుంటుంది అని అన్నారు. అయ్యో, అందుకే మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకొని వెళ్తాం అనుకుంటున్నాను. నాకు కూడా కొంచెం బాగా తప్పకుండా మాతాజీ. భువనేశ్వరి మాతాజీ బాగా అయిపోవాలని ప్రార్థన చేయండి ప్రభుజీ. తప్పకుండా మాతాజీ. భువనేశ్వరి మాతాజీ, హైమవతి మాతాజీ, అలాగే మన ఈ కార్యక్రమాల్లో జాయిన్ అయినటువంటి మిగతా భక్తుల, అలాగే వారి బంధువుల ఆరోగ్యాలు, అందరి ఆరోగ్యాలు కూడా చక్కగా ఉండాలని, భగవంతుని యొక్క కృప వాళ్ళకు ఉండాలని, వాళ్ళు పొందేటటువంటి అనారోగ్య సమస్యలన్నిటి నుండి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకసారి వారందరి గురించి మనము 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చేద్దాం. నాతో పాటు అందరూ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. అందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి సూచన, మనము ప్రతి నెలలో సుదర్శన నారసింహ హోమం చేస్తామన్నమాట. ఈ సుదర్శన నారసింహ హోమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనకి నందనవనంలో దేవాలయం త్వరగా రావాలని, అలాగే మన భక్తుల జీవితాల్లో ఉన్నటువంటి ఆపదలన్నీ తొలగిపోయి వారందరూ కూడా చక్కగా భక్తియుత జీవితాన్ని గడపాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మనము ఆ యజ్ఞాన్ని ప్రతి నెలలో నిర్వహిస్తామన్నమాట. ఈ నెలలో 12వ తారీఖు ఉంది. సో ఎవరైనా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే, మీ పేరు కానీ, ఎవరి గురించి అయితే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గోత్రనామాలు కానీ మాకు పంపిస్తే, మేము సంకల్పంలో వాళ్ళకు కూడా మంచి త్వరగా ఉపశమనం పొందాలని, వాళ్ళు కూడా త్వరగా ఉపశమనం పొందాలని మనము యజ్ఞంలో సంకల్పంలో వారి గురించి కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. మనకి ఎవరికి పేర్లు పంపించాలి అంటే, రేణుకా మాతాజీ అని ఉన్నారు మనకి. ఆ రేణుకా మాతాజీకి మీరు మీ పేర్లు పంపిస్తే మాతాజీ నోట్ చేసుకుంటారు. సో యజ్ఞం నిర్వహించే వారం ముందు మనకు ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి పోస్టరు గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అది చూసి మీరు ఆ మాతాజీ కాంటాక్ట్ చేసి, మాతాజీ మా గోత్రనామాలు కూడా చదవండి అని మీ శక్తి మేరకు ఎంతో కొంత డొనేషన్ చేస్తే మీ పేర్లు కూడా మాతాజీ నోట్ చేసుకుంటుంది. ఒకవేళ మీరే గనక ప్రత్యక్షంగా వచ్చి యజ్ఞంలో పాలు పంచుకుంటాం, మేము కూడా యజ్ఞంలో కూర్చుంటామంటే అందరూ ఆహ్వానితులే. మీరు రాని క్రమంలో మీ గోత్రనామాలు ఇస్తే చాలు, మీ పేర్లు కూడా చదవడం జరుగుతుంది. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మన గౌరంగవాణి లో ఉన్నటువంటి భక్తులందరి గురించి కూడా మేము ఖచ్చితంగా సంకల్పంలో చెప్తాము. మీ బంధుమిత్రుల పేర్లు మేము చెప్పలేము కాబట్టి, అంటే వాళ్ళు ఎవరో మాకు తెలియదు కాబట్టి, వారి గురించి మీరు మాకు వారి గోత్రనామాలు అందించవచ్చు. ఓకే ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, హోమం సామాగ్రి మొత్తానికి ఎంత అవుతుంది ప్రభుజీ? యాక్చువల్ గా మా నాన్నకి బాగలేదు, తను అయ్యో హోమంలో కూర్చోబెడతాను. ఓకే. హోమం సామాగ్రి మొత్తము ఇవ్వాలని ఎంత ఓకే. అవుతుంది? నేను కనుక్కుంటాను మాతాజీ.
లేదంటే మీ శక్తి మేరకు ఎంతో డొనేషన్ చేయండి. ఆ డొనేషన్ హోమం సామాగ్రికి మేము వాడతాం. ఓకే ప్రభుజీ. థాంక్స్. హరే కృష్ణ. సో ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, చాలా సంతోషం. అందరికీ కూడా భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ప్రతినిత్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చేసేటటువంటి ఆధ్యాత్మిక భౌతిక ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వంచాకల్పతరోభ్యశ్చ కృపా సింధోభ్యో చ పతితానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే దండ కృష్ణ ప్రణామం ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ. ప్రణామం. హరే కృష్ణ. హరే ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ. హరే 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 కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండవత్ దండవత్ ప్రణామం. ప్రణామం. కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ. దండవత్ ప్రణామం. ధన్యవాదాలు. జయశ్రీ మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రభుజీ దండవత్ ప్రణామం. దండవత్ మాతాజీ ఏం లేదు ప్రభుజీ, చిన్న సందేహం. చెప్పండి. లడ్డు గోపాల్కి 4-5 టైమ్స్ నివేదన అర్పించాలా ప్రభుజీ? అవును మాతాజీ, 3 సార్లు ఆయనకి నివేదించాలి. అంటే 3 సార్లు 3 రకాలు చేసి పెట్టడం మా వల్ల అవుతుందా అంటే, ఒకవేళ మీకు అంత శక్తి ఉండి చేయగలిగితే లడ్డు గోపాల్ని ఆరాధన చేయండి. ఒకవేళ ఆల్రెడీ లడ్డు గోపాల్ ఉన్నాడు అనుకోండి, ఓసారి బెల్లము, ఓసారి అటుకులు, ఓసారి పాలు, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇవి మనం ప్రత్యేకంగా తయారు చేయాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో ఎప్పటికి ఉంటాయి కదా. సో అవును ప్రభుజీ. అట్లా కూడా పెట్టచ్చు అనమాట. ఓసారి డ్రై ఫ్రూట్స్ ఇట్లా కూడా పెట్టచ్చు అనమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ దండవత్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మళ్ళీ రేపు హరే కృష్ణ. ప్రభుజీ, ఎస్ మాతాజీ. పెళ్ళిళ్ళు కాకుండా సమస్యలు ఉన్నా గానీ హోమంలో చెప్పొచ్చా? ఎస్ మాతాజీ, ఏ సమస్యలు ఉన్నా కూడా అంటే సుదర్శన్ నరసింహ హోమం వల్ల కలిగేటటువంటి గొప్ప ప్రయోజనం ఏంటి అంటే, మన జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు, అడ్డంకులు ఏవి, అది మన ఉద్యోగానికి సంబంధించినట్టు ఉద్యోగం రావడానికి ఉండేటటువంటి అడ్డంకులు కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అడ్డంకులు కావచ్చు, మనం వైవాహిక జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు కావచ్చు, ఆర్థికంగా ఎదగడానికి సంభవించేటటువంటి అడ్డంకులు కావచ్చు, ఏవైతే ఈ అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని కూడా సుదర్శన్ నరసింహ హోమంలో మనము పాల్పంచుకోవడం వల్ల అవన్నీ తొలగిపోతాయి అన్నమాట. మా ఓకే, పిల్లలు ఎగ్జామ్స్ మెయిన్స్ అడ్వాన్స్ రాస్తున్నారు ప్రభుజీ. గ్రేట్ నెక్స్ట్ మాతాజీ. మంత్ ఈ మంత్ లాస్ట్ వీక్ ఉన్నాయి మా ప్రభుజీ. ఓకే, తప్పకుండా మాతాజీ. వాళ్ళు ఎగ్జామ్లో చక్కగా రాయాలని, సమయానికి అన్ని గుర్తుకు రావాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. ఒక మాల జపం కూడా చేసుకుంటారు ప్రభుజీ, చెప్పాము. వెరీ గుడ్, వెరీ గుడ్ మాతాజీ. అంటే మాలతో కాదు ప్రభుజీ, లెక్క పెట్టుకుంటారు కౌంటింగ్. మీరు ఎక్కడ ఉంటారు మాతాజీ? మేము ఇక్కడ కొల్లాపూర్ ప్రభుజీ. కొల్లాపూర్. మా పిల్లలైతే హైదరాబాద్ లోనే ప్రభుజీ, హాదిబట్లలో ఉంటారు. అచ్చా, ఎప్పుడైనా గుడికి రమ్మని చెప్పండి. మన హ్యాబిట్స్ కానీ నందనవనంకి రమ్మని చెప్పండి. అలా లేదు ప్రభుజీ, చెప్పండి. పిల్లలకి బయటికి అలో చేయరు ప్రభుజీ, పేరెంట్స్ ఓహో. వెళ్తేనే బయటికి వెళ్తారు. ఎప్పుడైనా మీరు విజిట్ చేసినప్పుడు తీసుకొని రండి, ఓకే. జపమాల ఇద్దాం, వాళ్ళు హాయిగా హాస్టల్లో చేసుకోవచ్చు. ఏళ్ళ మీద మొన్నటి నుంచే స్టార్ట్ చేశాడు ప్రభుజీ. వెరీ గుడ్, వెరీ 1 గుడ్, మంత్ అవుతుందేమో. వెరీ గుడ్ బాగా మాతాజీ. అనిపిస్తుంది అమ్మా అని చెప్పాడు. వెరీ గుడ్. అన్ని అదే ఏదైనా కానీ మంచిగా అనిపిస్తుంది, ఏ విషయంలో అయినా కృష్ణని సెంటర్ చేసుకుంటే మంచిగా ఉందమ్మా అని చెప్పాడు. చాలా సంతోషం మాతాజీ. సో మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు మీ పిల్లల్ని కూడా తీసుకొని గుడికి రండి. మనం మంచిగా జపమాల ఇద్దాం, జపమాలతో ప్రభుజీ. జపం చేసుకుంటూ మీరు కూడా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. ఓకే ప్రభుజీ, ఆ కృష్ణ కృప ఉంటే వస్తాం ప్రభుజీ, తప్పకుండా తప్పకుండా. ఉంటుంది. మీ సంకల్పం చేసుకోండి, భగవంతుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఓకే ఇక్కడికి ప్రభుజీ. రప్పించుకుంటాడు. ఓకే, మొన్న పండరిపురమే మిస్ చేసుకున్నామని అనుకున్నాం ప్రభుజీ. అయ్యో. అందరు అభిప్రాయాలు వాళ్ళది ఆనందం చెప్తుంటే మాకు కొంచెం బాధ అనిపించింది. మళ్ళీ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో యాత్ర ఉంటుంది. ప్రతి 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఏదో ఒక యాత్ర ఉంటుంది. సో దానిలో పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళంతా దైవంలో మునిగిపోయాము, ఇట్లాంటి ఎక్కడ చూడలేదు ఇప్పటి వరకు, మేము మా జన్మ ధన్యం అయింది అని ఒక్కొక్కరి అభిప్రాయం చెప్తుంటే బాగా అనిపించింది ప్రభుజీ. చాలా, ఎందుకంటే ఆ యాత్రలో చాలా ఇంకా మనకున్న సమస్యలన్నీ మర్చిపోయి హాయిగా అందరం ఒక కుటుంబం లాగా ఒకరికొకరు సహకరించుకుంటూ చక్కగా కథా కీర్తనలతోటి హాయిగా గడుపుతాం. కాబట్టి
అదొక మంచి ఆధ్యాత్మిక ఆనందమయ అనుభూతి అనమాట. ఓకే, వీలైతే వైకుంఠంలో ఉన్నట్టుగా అనిపించిందని ఇంకా ఒక మాతాజీ ప్రభుజీ అందరు చెప్పారు ప్రభుజీ. సో మళ్ళీ వీలైతే నెక్స్ట్ యాత్ర ఉంటుంది కదా, అప్పుడు మీరు కూడా యాత్రలో యాత్రకి రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఓకే ప్రభుజీ. దండాత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. దండాత్ ప్రణాం. మీ వెల్కమ్. సమయాన్ని కేటాయించారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే దండాత్ కృష్ణ. ప్రణాం దండాత్ ప్రభుజీ. ప్రణాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద్ ప్రణాం. హరే కృష్ణ మాత. దండాత్ ప్రణాం. మళ్ళీ మనం రేపు ఉదయం 6:15 కలుసుకుందాం. ఒక మాల హరినామ జపంతో పంచాకల్పతరోభ్యశ్చ కృపా సింధోభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. ధన్యవాద్ ప్రణాం. హరే కృష్ణ. దండాత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. దండాత్ ప్రణాం. హరి హరే హరి బోల్ కృష్ణ ప్రభుజీ. హరే ధన్యవాదాలు. కృష్ణ. దండాత్ ప్రణాం.